ఇక్కడ ఇక్కడ ఓకే అనేది కూడా కొట్టాలా? అక్కర్లేదా? స్క్రీన్ మీరు అంటే అది ఓకే కొడితే ఇంకా అది మీ దగ్గర నుంచి ఇంకా కనపడకుండా ఉంటుంది అంతే. అంతేనా? ఓకే అనండి అంతేనా? అంతే. సరే. సరే. ఓకే. హ్మ్. సరే. అయితే మరి రావి గారు కిందటి వారం ఏదో కొద్దిగా మొదలుపెట్టాము. ఈ వారం కొంచెం ముందుకు వెళ్దాం. ఏంటంటే, మనం అనుకున్నాం కిందటి వారం ఏమనుకున్నామంటే కొంత హోంవర్క్ తీసుకొని, కొన్ని అంశాల మీద మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి పేపర్ చేసుకొని రండి అని చెప్పాము. రావు గారు కొంత జానపద గేయాల గురించి చేసుకొచ్చినట్టున్నారు. ఉషా గారు మీరేమన్నా చేసుకొచ్చారా? నేను అంటే ఇది సిలబస్‌లో ఎలా ఫిట్ అవుతుంది గానీ, ఆ 'అభిజ్ఞాన శాకుంతలం' అన్న ఆ హ్మ్. పుస్తకంలో కొన్ని హ్మ్. శ్లోకాలు చదివానండి. ఓహో! హ్మ్. ఆహ్, అంటే హ్మ్. చూడాలి అది ఎక్కడ ఫిట్ అవుతుందోను. హ్మ్. అదొకటీను. తర్వాతేమో ఇంకొక బుక్కు నేను చూసింది హ్మ్. ఇది 'హరవిలాసం'. ఓహో! హరవిలాసం వస్తే హ్మ్. శ్రీనాథుడు పీరియడ్ మనకుంది గదా! హ్మ్. అది విశ్వనాథ్ కవిత్రేకులతో గారి పాటు విశ్వనాథ్ శ్రీనాథుడు వరకు మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో శ్రీనాథుడు వరకుంది. ఫస్ట్ ఇయర్ అనుకోండి. 1, 2 సెమిస్టర్స్‌లో శ్రీనాథుడు పీరియడ్ దాకా ఉంది కాబట్టి, హరవిలాసంలో ఏం చదివారు? అంటే ఇంకా నేను మొట్టమొదట పీఠికను తర్వాత ఓహో! ఆహ్, సరే. సరే. తర్వాత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆ! ఈ కథని ముందు ఎలాగా మాట. ప్రోగ్రెస్ ఆ! చేయించారో అది కొన్ని సరే. భాగాలు చదివాను. సరే. మీ దగ్గర అది ఉంటే గనక ఆ! మీరు చూడండి అందుట్లో ద్వితీయాశ్వాసం, తృతీయాశ్వాసం కథలన్నీ కూడా చూడండి. పార్వతి తపస్సు, ఆ! అట్లాగే ఆ పార్వతీ కళ్యాణం, గిరిజా కళ్యాణం. అందులో హరవిలాసంలో 3 కథలుంటాయి. గిరిజా కళ్యాణంతో పాటు చిరుతొండ నంబి కథ అట్లా ఉంటాయి. ఆ 3 కథలు ముందు సారాంశం తీసుకోండి. తర్వాత కావ్యంలోకి వెళ్దురు గాని. అది ఉపయోగపడేటువంటిదే మీకు. అలాగే. హరవిలాసం కావ్యం మంచి కావ్యం. చదవదగినటువంటిది. అయితే రావు గారు మీరు జానపద సాహిత్యాన్ని గురించి చెప్పే ముందు ఆహ్, ఒకసారి మనం వ్యాకరణం అంశాన్ని టచ్ చేద్దామా? ఆ! లేతే తర్వాత చేసుకుందాం. ముందు అదే. మీరు మీరు మొదలుపెట్టండి ఆ! వ్యాకరణం అది. ఆ! అయితే ఇంకొక హ్మ్. మనవి హ్మ్. అందరికిని. హ్మ్. మీరు ఏ పుస్తకాలు చదివినా మనకి మన సిలబస్‌లో కవర్ అయ్యేట్టుగా మీరు చూసుకోండి. ఆ! అప్పుడు మనకేమవుతుందంటే, మనం మనకిష్టం వచ్చిన పుస్తకాలు మనం చదివినట్టు ఉంటుంది. అవును. 2 ఈ దశగా ప్రయాణం అంటే అవును. మీకే కాదు మిగతా వాళ్ళకి కూడాని అది ఉపయోగపడుతుంది. అవును. మీరు దాని గురించి ఏదన్నా చెప్తే. అది, అవును. అది మనకి మెయిన్‌గా ఇందులో ఉన్న ప్రధాన ఉద్దేశ్యం గాబట్టి, అవును. ఆ విధంగా మనం ముందుకెళ్దాము. అవును. ఆ! మీరు ఆహ్, మొదలుపెట్టండి. సరే. ఆహ్, యప్ సరే. మీరు ఆ పేపర్ మీ దగ్గరుంటే తీసుకోండి. లేకపోయినా పర్వాలేదు. ఆహ్, ఉండండి. అయితే ఆ! నేను ఏం చేస్తానంటే, అది స్క్రీన్ మీద మీరు పెడతా అంటారా? హ్మ్. ఉండండి. నేనది షేర్ చేయమంటారా అది? షేర్ చేస్తే అది చూస్తూ ఫాలో అవ్వచ్చు. ఆ! ఆహ్, ముందు నేను ఇంట్రొడక్షన్‌గా చెప్తూ ఉంటాను. మీరు ఆ పని చేసేలోపు. ఆ! నేను ఆహ్, అయితే నేను అదే నాకున్న ఇబ్బందేంటంటే, ఆ! ఇప్పుడు ఈ కంప్యూటరు ఏదైతే నేను పక్కన పెట్టానో, ఆ! అందులో అందులో ఆహ్, ఉందా ఇది? అందులో అన్నీ ఉంటాయి నాకు. మరి దాన్ని ఆహ్, క కనెక్ట్ చేయాలంటే కష్టం గదా! అహా! చేసేస్తానులెండి. అది ఎంత లేకపోతే నా దగ్గర ఇప్పుడు షేర్ చేయమంటే చేస్తాను. చేయండి మీరు. షేర్ చేసి చేయండి. అలాగే. మీరు షేర్ చేసేస్తే ఆ! సరే. అంటే ఆ! పేపర్ దగ్గరుంటే తేలిక. బావుంటుంది. అంటే మనకి మన సీతారత్నం గారు వారు చెప్పడం ఏంటంటే, ఆ! మీరు వ్యాకరణం మొదలుపెడితే ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ సంజ్ఞా పరిచ్ఛేదం వాటి హ్మ్. మీద గనక మీరు హ్మ్. మొదలుపెడితే బావుంటుంది. నేను ఇంకా దాని మీద ఎక్కువ ప్రశ్నలు అవి వస్తూ ఉంటాయనన్నారు. హ్మ్. ఆ! మంచిది. కానీ మీరు అలాగే మీరు మీరు పంపించిన డాక్యుమెంట్ మీద ఈరోజు చేద్దాంలెండి. అదే చేద్దాం. హ్మ్. అందుకనే అదే మనకు ఉపయోగపడేటువంటిది కూడా. అవును. మిగిలినటువంటివన్నీ ఏంటంటే, అది వినడం ద్వారా గానీ, చదవడం ద్వారా గానీ, మీరు ఆన్సర్ చేయగలరు. హ్మ్. వ్యాకరణం అంటే ఫాలో అవ్వాలి. అదే. మీరు అది షేర్ చేస్తున్నారా ఉషా గారు?
ఆ! అదే. ఇది ఇది చేస్తున్నాను ఒక్క నిమిషం. చేయండి. అది ఫాలో అవుతూ ఉండాలి. అయితే గురుగారు మీరు మొదలుపెట్టండి. నేను చెప్తున్నానండి. ఆ! వ్యాకరణంలో మీకు సబ్జెక్ట్‌కి సంబంధించి మీకున్నంత వరకు సంధి అంటే ఏమిటి? సంధిలో కూడా విభాగాలున్నాయి. ఆగమ సంధి, ఆదేశ సంధి అట్లా మీకు సిలబస్‌లో ప్రిస్క్రైబ్ చేశారు. ఆ ప్రకారం తీసుకుంటే వాటిని ముందుగా మనం అంటే కొంచెం ఆలస్యంగా మొదలవుతుందది మీకు సిలబస్‌లో. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అని కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వ్యాకరణంలోకి వెళ్తారు. భాషా శాస్త్రంలోనే ఇచ్చినట్టున్నది ఫస్ట్ పేపర్‌లోనే. ఎక్కడ ఇచ్చినప్పటికిని అది మైండ్‌లో పాతుకుంటే దాని మీద మీరు తేలిగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని చెప్తున్నాను. మనం చాలా సార్లు అనుకున్నాం సంధి అంటే ఏమిటి అని. అసలు సంధి అన్న శబ్దానికి కలపటం అని అర్థం. సంధించటము. రెండిటిని సంధానము చేయటం, అనుసంధానం చేయడం. దీని నుంచి వచ్చింది అను ఉపసర్గ. సంధానము, అనుసంధానము ఇట్లాంటి పదాలన్నీ వచ్చాయి. సంధించడం అంటే కలపడం. 2 పదాలను కలపటం. దానికి మనకు సులువుగా ఏం చెప్పారంటే 2 పదాలను పదాల మధ్యన వ్యవధానం లేకుండా రామ అన్నాం, అయ్యా అన్నాం. 2 ఒకేసారి వ్యవధానం లేకుండా మధ్యలో ఎటువంటి ఎడము లేకుండా ఒకదాని వెనక ఒకటి రామ, అయ్య అనేసాం. అన్నప్పుడు రామ, అయ్య అన్నప్పుడు అక్కడ మరి ఆపకుండా పలకాలి. రామ అయ్య, రామ అయ్య అన్నప్పుడు అక్కడ కొంత నిలకడ కలుగుతోంది. అలా కలగకూడదు. ఈ రెండిటిని కలిపేయాలి. ఆ రెండిటిని కలిపి మనం ఇట్లా కనుక వాటిని కలిపేటప్పుడు చేసేటువంటి పనిని కలయికని సంధి అంటాం. దానికే ఏం చెప్పారంటే వ్యవధానము లేకుండా పలికినటువంటి అక్షరాలకు గాని, పదములకు గాని కలిగినటువంటి కలయికని సంధి అన్నారు. 2 పదాలను కలపటం. ఆ కలయికను సంధి అన్నాడు. అంటే ఏమిటి? వ్యవధానం లేకుండా పలికిన వర్ణాలు అంటాడు. వర్ణము అంటే రంగు అని అర్థం ఉంది. అక్షరము అని అర్థం ఉంది. సంగీతంలో ఒక వర్ణం. ఇన్ని రకాల ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే, వ్యవధానం లేకుండా పలికిన వర్ణాలకు అంటే పదాలకు, వాటికి కలయిక జరిగినప్పుడు అర్థభంగం కాకుండా ఒక వర్ణం తొలగిపోవటమే సంధి. అర్థం మారదు. ఇప్పుడు రామ, అయ్య అన్నారు. అన్నప్పుడు రెండిటిని మనం కలిపాం. కలిపినప్పుడు మా అనేటువంటి హల్లులో మకార, అకారములు ఉన్నాయి. 2 ఒక హల్లు, ఒక అచ్చు కలిసి ఉన్నాయి మా అనే దాంట్లో. ఇప్పుడు పక్కన అయ్య అన్న శబ్దం జత అయింది. తెలుగు భాషా లక్షణం ఏమిటంటే అచ్చు పక్కన అచ్చు రాదు. 2 అచ్చులు పక్క పక్కన ఉండవు. అందుకని మరి 2 వచ్చింది మరి రామ, అయ్య అన్నప్పుడు 2 వచ్చినయిగా. వచ్చినప్పుడు మొదటి పదం పూర్వపదము అంటాం. మొదటి పదాన్ని పూర్వపదము అంటున్నాం. ఆ పూర్వపదం చివర ఉన్న అచ్చు రెండవ పదం పరపదం. పరపదం మొదట ఉన్న అచ్చు. ఈ 2 అచ్చులలోనూ పరపదం మొదట ఉన్న అచ్చు మాత్రమే నిలబడుతుంది. పూర్వపదం చివర ఉన్న అచ్చు తొలగిపోతుంది. ఈ అచ్చు తొలగిపోయి ఆ అచ్చు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు మాలో ఉన్న ఆ వెళ్ళిపోతే రామ్ అవుతుంది. రామ్ అయ్యా. మళ్ళీ ఇక్కడ మకారానికి ఈ అకారం జతయితే ఆ మా మళ్ళీ రామయ్య అలా కలిసిపోయినాయన్నమాట. ఇక్కడ ఉష మకారంలో ఒక్క నిమిషం. ఆ! ఉషా గారు ఈ డాక్యుమెంట్ కాదు. మీరు ఆ! సంధి డాక్యుమెంట్ మీరు షేర్ చేయాలి. అది ఉందండి? లేతే నేను పంపించనా ఇప్పుడు? అది నేను మీకు మన గ్రూప్‌లో పెట్టాను. గ్రూప్‌లో పెట్టారు. హ్మ్. ఇప్పుడది అందుబాటులో ఉంటే సరే, లేతే నేను ఉంది. అందుబాటులో ఉంది. ఉంటే పెట్టండి. ఉంటే మీరు పెట్టండి. ఉంటే ఎవరైనా పెట్టండి. పర్లేదు. నేనేమో అందరికీ హ్మ్. షేర్ చేసే అవకాశం ఉంది ఇందులో. హ్మ్. సరే. సరే. అందువల్ల మనం మొట్టమొదట అస్సలు డెఫినిషన్ సంధి అంటే ఏమిటి అన్నప్పుడు మనం 2 పదాలు కలుపుతున్నప్పుడు, ఆ రెండవ పదం మొదట ఉన్న అచ్చు నిలబడుతుంది. మొదటి పదం చివర ఉన్న అచ్చు వెళ్ళిపోతుంది. దాని స్థానంలో ఇది వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు ఒక వర్ణం తొలగిపోతోంది అని చెప్పాంగా. ఇలా సంధి కలిసేటప్పుడు 3 రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అవేమిటంటే ఉన్న అక్షరం వెళ్ళిపోవటం. రామ, అయ్య అన్నప్పుడు
మాలో ఉన్న అకారం వెళ్ళిపోయింది. అది లోపించింది. అది లోపించడం ఇది వర్ణ లోపం. ఇది ఫాంట్ కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు. ఆ! ఇది హ్మ్. చాలు, ఆహ్, చాలు ఆ! సరిపోతుంది. ఇప్పుడు చూడండి. సంధి అంటే వ్యవధానం లేకుండా పలికినటువంటి వర్ణాలకు గాని, వర్ణం అంటే అక్షరం అని ఇక్కడ అర్థం. కొన్ని అక్షరాలని వ్యవధానం లేకుండా మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా వాటిని పలికినప్పుడు ఆ పదములకు గాని, అక్షరాలకు, పదములకు గలిగిన కలయికని సంధి అన్నాం. వాస్తవంగా దీనికి చెన్నై సూరి గారు ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రాన్ని నేర్చుకోవడానికి ముందుగా అర్థం చేసుకోవటం కోసం ఈ మాట అనుకున్నాం. వ్యవధానం లేకుండా పలికిన అక్షరాలకు కలిగిన కలయిక సంధి. అంటే ఈ కలయిక జరిగేటప్పుడు అర్థం మారకూడదు. అర్థభంగం కాకుండా ఒక అక్షరం పక్కకు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినా కూడా అర్థమేం మారదు. అలా ఉండడం సంధి. ఈ సంధిలో 3 రకాలైన మార్పులని మనం చెప్పుకుంటున్నాం. అదేమిటంటే రామ, అయ్య అన్నప్పుడు మొదటి శబ్దం, మొదటి పదం, పూర్వపదం రామ, మాలో ఉన్నటువంటి ఆకారం లోపించింది. ఇలా లోపించడాన్ని వర్ణలోపము అంటున్నారు. చాలా చోట్ల సంధుల్లో పూర్వ పదంలో ఉన్న చివరిలో ఉన్న అక్షరం ఆ అచ్చు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అచ్చు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి హల్లు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కొత్త ఆ హల్లు వచ్చి చేరటము, ఆ చేరడాన్ని ఇంకా 2 పద్ధతులుగా చెప్పాం. అదేమంటామంటే ఒక వర్ణం ఆగమంగా వచ్చి చేరటం. ఆగమము అంటాం. ఆగమము అంటే ఒక అక్షరం స్నేహితుడిలాగా వచ్చి పక్కన కూర్చోవటం. దేన్ని తోసేయదు. దేన్ని తీసేయదు. అది వచ్చి ఎక్స్‌ట్రాగా వచ్చి కూర్చుంటుంది. ఒక అక్షరం కొత్తగా వచ్చి చేరుతుంది. అట్లా చేరడాన్ని ఆగమము అంటాం. అలాగే ఒక్కొక్కప్పుడు ఉన్న అక్షరాన్ని తోసేసి దాని స్థానంలో ఇంకో అక్షరం వచ్చి కూర్చుంటుంది. దాన్ని ఆదేశము అంటాం. ఆదేశం అంటే తోసేయడం. వీటిని మనం సులభంగా అర్థం చేసుకోవటం కోసం ఒక చిన్న సూక్ష్మంగా గుర్తుండడానికి మిత్రవద్ ఆగమః అన్నారు. మిత్రవద్ ఆగమః. ఆగమం అంటే చెప్పినటువంటి అక్షరం మిత్రుడు వలె వచ్చి ఫ్రెండ్లీగా వచ్చి పక్కన కూర్చుంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టదు. అందుకని దాన్ని మిత్రవద్ ఆగమః. ఆగమం అంటే మిత్రుడు వలె వచ్చి కూర్చోవటం అని చెప్తారు. అదే ఉన్న అక్షరాన్ని తోసేసి కూర్చుంటే అది శత్రువు కాబట్టి శత్రువదాదేశః. శత్రువదాదేశః. శత్రువత్ ఆదేశము. ఇక్కడ కూడా సంధి ఉంది మీరు గుర్తుపెట్టుకుంటే. అక్కడ మొదటి పదం శత్రువత్ తాక నకార పొల్లు. శత్రువత్ ఆదేశః కలిపినప్పుడు ఆ తకారపు, నకారపు పొల్లు ఉన్న తకారం దాగా మారింది. శత్రువత్ శత్రువదా అయింది. దా ఆదేశము, శత్రువదాదేశము. దీన్ని జస్త్వ సంధి అంటారు. లేదా హల్ సంధి అని కూడా అంటారు. హల్లు మారిందిక్కడ. శత్రువత్ అన్నప్పుడు ఉన్న తకారం దకారంగా మారింది. మిత్రవత్ అన్నప్పుడు అక్కడ కూడా తకారం దకారంగా మారింది. మిత్రవదాగమః, శత్రువదాదేశః. ఆదేశం అంటే చెప్పబడిన అక్షరం శత్రువులాగా వచ్చి ఉన్న అక్షరాన్ని తోసేసి ఆ స్థానంలో కూర్చోవటం. ఇట్లా మనకు ఈ 3 సాంకేతిక పదాలు కూడా మీకు సిలబస్‌లో ఇచ్చారు. అంటే వర్ణలోపము, వర్ణాగమము, వర్ణాదేశము. బహుశా వీటి గురించి షార్ట్ నోట్స్ ఏదైనా మిమ్మల్ని 2 మార్కులకో, 3 మార్కులకో అడగొచ్చు కూడా. అందుకని ఇవి పారిభాషిక పదములు. అంటే మనం టెక్నికల్ వర్డ్స్ అంటాం చూడండి. అట్లా పారిభాషిక పదము అంటారు. ఇది వర్ణలోపము, వర్ణాగమము, వర్ణాదేశము. అట్లా ప్రస్తుతానికి ఇవి 3 చెప్పారు మీకు. ఆ 3 మనం ఇప్పుడు అనుకున్నాము. వర్ణలోపం అంటే ఉన్న అక్షరం వెళ్ళిపోవడం. వర్ణ ఆగమము అంటే కొత్తగా అక్షరం వచ్చి చేరటం. వర్ణాదేశము అంటే ఉన్న అక్షరాన్ని తోసేసి ఇంకొకటొచ్చి కూర్చోవడం. ఇట్లా. అయితే అసలు సంధి అంటే మనం పైన చెప్పుకున్నాం. వ్యవధానం లేకుండా పలికినటువంటి అక్షరాల్ని కలపడం సంధి అని మన మాటల్లో చెప్పుకున్నాం. కానీ దానికి చెన్నై సూరి గారు బాల వ్యాకరణంలో ఒక సూత్ర రూపంగా చెప్పాడు. అది అంతే. దాన్ని ఎవ్వరు ఎప్పటికీ ఇప్పుడు ఆయన చెప్పి దాదాపు 200 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి దాన్నెవరు మార్చలేదు. ఇక ముందు గూడా అది మారదు. ఎవరన్నా కొత్తవాళ్ళు కొత్తది చెప్తారు తప్ప ఉన్న సూత్రం మారదు. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు. అది నేను మీరు గుర్తుపెట్టుకోవటానికి వీలుగా సంధి విభాగం చేసి అక్కడ రాశాను. బాల వ్యాకరణంలో ఏముంటుందంటే ఉత్తున ఖచ్చు అని ఉంటుంది. ఖచ్చు. ఉత్తునకు, అచ్చు అని నేను విడదీశాను.
అలా ఉండదు. ఉత్తున కచ్చు పరంబొగనొప్పుడు సంధియగు. అసలు ఇందులోనే కొన్ని సంధులు కనిపిస్తున్నాయి మీకు. సంధి కార్యాలు కనిపిస్తున్నాయి. అక్కడేమంటాడు? ఉత్తున కచ్చు అంటాడు. మూల గ్రంథంలో. ఉత్తున ఖర్చు అంటే చదివే పిల్లలు తెలియని వాళ్ళు ఖర్చు అనే చదువుతారు. ఎందుకంటే కొన్ని కొన్ని పద్యాల్లో కూడా పిల్లలు చదివేటప్పుడు విడదీయడం వాళ్ళకి కుదరక అక్కడ అక్షరం అచ్చులో ఎట్టా ఉందో అట్టాగే చదివేస్తారు. ఆహ్, అట్లా చదివితే కాదు. దాన్ని విడదీసి చదవాలి. లేతే అర్థం రాదు. అర్థం చెడిపోతుంది. ఉత్తునకు అన్నాడిక్కడ. ఉత్తు అంటే ఏమిటి? దాని కింద మీకు దాని వివరం కూడా చెప్పాను. ఇక్కడ అకారము అనకుండా ఉత్తు అని ఎందుకన్నాడు? తాకి నకార పొల్లిచ్చి దాని కింద మళ్ళీ ఉకారం చేర్చు. ఉత్తు, అత్తు, ఇత్తు, ఉత్తు అంటే అది హ్రస్వ అక్షరాన్ని చెప్పేటప్పుడు అక్కడ అన్నాడు కదా! ఆ అనేటువంటిది మనకు 2 ఉన్నాయి. హ్రస్వము, దీర్ఘము. ఉ, ఊ 2 ఉన్నాయి. వీటిల్లో ఇక్కడ సంధి జరిగేది మొదటి అక్షరానికా? రెండో అక్షరానికా? అని అడిగితే ఇక్కడ సంధియగు అన్నాడు. అంటే ఈ ఈ మాట ప్రయోగంలో కూడా ఏమిటంటే సంధి జరిగేటప్పుడు ఒకప్పుడు నిత్య సంధి అంటారు. ఒకప్పుడు వికల్ప సంధి అంటారు. ఇంకా పరరూప సంధి అంటారు. సంధిలో భేదాలున్నాయి. మనమైతే ఎట్టయినా చెప్తాం. కానీ వ్యాకరణకారుడు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది భాషను నేర్చుకునేవాళ్ళు చదువుతారు. వాళ్ళు నిర్దుష్టంగా నేర్చుకోవాలి. నిర్దుష్టము, దుష్టం లేనటువంటి విధంగా. స్పష్టము, నిర్దుష్టము అట్లా. నిర్దిష్టము వేరు, నిర్దుష్టము వేరు. నిర్దిష్టము అంటే చెప్పబడిన విధంగా. నిర్దుష్టము అంటే తప్పులేని విధంగా. ఆ పదార్థాల్లో కూడా, పద అర్థాల్లో కూడా మార్పున్నది. కాబట్టి సంధియగు అన్నాడు. అంటే ఎప్పుడూ సంధి జరిగి తీరుతుంది. నిత్య సంధి. ఎల్లవేళలా సంధి జరుగుతుంది. ఇట్లా కనుక ఆ పదాలు పక్కపక్కన ఉన్నాయా, సంధి జరిగి తీరుతుంది. ఇంక వాటిని మార్చకూడదు. అవి వాటిని సంధి చేసే పలకాలి. ఎప్పుడు? ఉత్తునకు అంటే మొదటి మొదటి పదంలో పదం చివర గనక ఉకారం ఉంటే, దానికి పరపదంలో అచ్చు పరమైతే ఖచ్చితంగా రెండిటిని కలపవలసిందే. ఉత్తునకు అచ్చు పరంబొగునప్పుడు సంధియగు. అక్కడ కూడా చూడండి సంధియగు. మామూలుగా మనం ఏమంటాం? సంధి అగు అని రాస్తాం. ఆ సంధి కలపకుండా సంధి అగు అలో మొదటి ఆ రాస్తాం. సంధి అగు అని. కానీ ఇక్కడ సంధి యగు అని రాశాడు. లేకపోతే ఇంకో పని కూడా చేయొచ్చు. ఏమిటంటే సంధి, అగు అన్నాడు కదా! రెండిటిని కలిపేస్తాం. కలిపేసి సంధి అనే దాంట్లో ఇకారం ఉంది. అగు అనే దాంట్లో ఆ ఉంది. ఈ, వు కలిపినప్పుడు మొదటి ఈ పోయింది. సంధి, అగు మొదటి సంధిలో ఉన్న ధీలో ఉన్న ఈ తీసేస్తే సంధ్ అగు, సంధగు అవుతుంది. ఉత్తనగచ్చు పరంబొగనప్పుడు సంధగు అని అవుతుంది. సంధగు అంటే అది తప్పది. సంధగు అని కాదు. మరి ఎప్పుడు సంధి జరుగుతుందన్నారు కదండీ! అంటే ఏమిటి? ఉకారం ఉన్నప్పుడు సంధి జరుగుతుంది. ఉకారం ఉన్నప్పుడు సంధి జరుగుతుంది. హ్రస్వ ఉకారంకి అచ్చుపరమైతే ఎప్పుడూ సంధి జరుగుతుంది. మనం ఇక్కడ సంధి అన్నప్పుడు ఇందులో ఉకారం లేదు. ఈ ఉంది. కనుక ఇక్కడ నిత్య సంధి అని చెప్పలేదు. సంధి లేదిక్కడ. సంధి, అగు అన్నప్పుడు సంధి అనేది తత్సమ పదం. తత్సమ పదం అంటే సంస్కృత ప్రాకృత సమమైంది తత్సమము. తత్ అంటే అది. అది అంటే ఏది? సంస్కృతము, ప్రాకృతము. మన భాషలకు ఆధారమైనటువంటిది సంస్కృతము, ప్రాకృతము. అందుకని వాటిని మాటి మాటికి సంస్కృతం, ప్రాకృతం అనకుండా తత్ అంటాడు. తత్ అంటే సంస్కృతంలో అది. సమము దాంతో సమానమైనటువంటిది. సంస్కృత, ప్రాకృత భాషల్లో ఉన్న పదాలతో సమానమైనటువంటిది. తత్సమము అంటే సమానమైంది అని ఎందుకన్నాడు? ఆ పదమే అనొచ్చుగా. సంధి అంటే సంస్కృత సమానం ఆ సమాసం అనొచ్చుగా. అంటే అది సంస్కృతంలో విభక్తులతో కలిసి ఉండి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. దాన్ని మనం సంస్కృత విభక్తిని తీసేసి తెలుగులోకి తెచ్చుకొని మన తెలుగు విభక్తిని చేర్చుకుంటాం. చేర్చుకున్నప్పుడు అది అలాంటి పదం అవుతుంది. ఆ పదమే కాదు. అటువంటి పదం అవుతుంది. అందుకని తత్సమము అన్నాడు. ఇట్లా మనకి భాషలో సంధి ప్రకరణం మన వ్యాకరణంలోనే తత్సమము వీటిలతో జరిగేటువంటి కార్యాల గురించి సంధులు, సమాసాలు తత్సమములతో జరిగేటువంటిది తత్సమ ప్రకరణము అని ఒకటి ఉంది. వ్యాకరణంలో ఈ సంధి పరిచ్ఛేదం తర్వాత వచ్చేది తత్సమ పరిచ్ఛేదం.
తత్సమాలతో వచ్చేటువంటి వ్యాకరణ విశేషాలు చెప్పేది ఒక 60-70 సూత్రాలున్నాయి తత్సమ పరిచ్ఛేదంలో. అలాగే తత్సమము, మరోటి తద్భవము. తద్భవము, తత్ అంటే అది. అది అంటే సంస్కృతం, ప్రాకృతం. భవము అంటే పుట్టినది. అదే పదాన్ని ఉన్నదన్నట్టుగా మనం తెచ్చుకుంటే తత్సమము. ఆ పదాన్ని పలకలేక దాన్ని కొంచెం భ్రష్టత్వంతో అటుదిటు, ఇటుదటు మార్చటము, కొన్ని శబ్దాల్లో అక్షరాలు మార్చటము చేసి అదే పదాన్ని పలుకుతాము. పలకటం చేతకాక రథము అనమన్నాం. అరథము అన్నాడు. ఎందుకు ముందు? అనుకోకుండా వీళ్ళకొచ్చేస్తుంది. మిగతా భాషల వాళ్ళకి సంస్కృతం ఉన్నదన్నట్టుగా పలకడం చేత కాదు. ఆ పలకడం చేత కాక రథము అంటే అరథము అంటాడు. కనిపించి, వినిపించి, వినిపించిన అరథము. దాన్నేమంటాం? తద్భవము. దాన్నే వికృతి అని కూడా అంటున్నాం. తెలుగు భాషకి వికృతి భాష అని పేరుంది. వ్యాకరణంలోనే ప్రత్యేకం వికృతి వివేకము అనే వ్యాకరణ శాస్త్రం ఉంది. వికృతి వివేకము. తెలుగు భాషను గురించి చెప్పేటువంటి వ్యాకరణ విభాగం వికృతి వివేకము. అధర్వణకారికావళి అను వికృతి వివేకము ఆ పుస్తకానికి. ఆ రోజుల్లో పూర్వం ఒక పేరు చెప్పి దానికి ఇంకో పేరు కూడా పెట్టేవాళ్ళు. అధర్వణకారికావళి అను పేరు గల వికృతి వివేకము అంటాడు. ఇది వికృతి వివేకం. తెలుగు భాష వ్యాకరణానికి సంబంధించిన కావ్యం. అందుకని దాంట్లో ఏమిటంటే తత్సమము, తద్భవము. అట్లాగే మనం అగ్ని ఉంది. అగ్ని, అగ్ని అనమంటే ఆ నకారం పోతుంది. అగ్గి, అగ్ని, అగ్గి. పేటిక, పెట్టి, పేటిక, పెట్టి, ప్రకృతి, వికృతి అని పిల్లలకు మనం భాష పెంచడానికి ఆ తత్సమ పదాలు, తద్భవ పదాలు కూడా తీసుకొచ్చి నేర్పుతున్నాం. పాఠశాలలో బోధన చేసేటప్పుడు తత్సమం ఏమిటి, తద్భవం ఏమిటి అనకుండా ప్రకృతి, వికృతి అంటున్నాం. ప్రకృతి అంటే ఆద్య ప్రకృతి సిద్ధాంత కౌముది సంస్కృత వ్యాకరణం అందులో చెప్తాడు. ఆద్య ప్రకృతి అసలు భాషను సంస్కరించక ముందు అంటే ఒక పిల్ల తలనీళ్లు పోసుకొచ్చింది అనుకోండి, జుట్టంతా చిక్కుబడి ఉంటుంది. అట్లా ఉన్నది ప్రకృతి. అదే ప్రకృతి సిద్ధంగా ఉంది. దాన్ని తల దువ్వి చిక్కు తీసి ఒక వరుసగా దాన్ని తయారు చేస్తే అది సంస్కరించబడినటువంటి పద్ధతి. సంస్కరించటమే సంస్కృతము. సంస్కృతము అంటే సంస్కరించటం. ఆ చిక్కుబడి ఉన్నదాన్ని ఒక వరుసగా తీయటం. అది సంస్కృతి, సంస్కారం. సంస్కారం జరగకముందు ప్రాకృతం. సంస్కరిస్తే సంస్కృతం. ఇట్లా భాషలు ఆవిర్భవించక ముందు ఉన్నది ప్రాకృత పదం. ఆ ప్రాకృతంలో ఉన్నటువంటి వాటిని సంస్కరించి తీసుకొస్తే సంస్కృత పదాలు ఏర్పడ్డాయి. అందుకని ఆద్య ప్రకృతి. ప్రకృతి అంటే మొట్టమొదట ఉన్నటువంటిది. తర్వాత దాన్ని సంస్కరిస్తే సంస్కృతం వచ్చింది అని చెప్తారు. ఈ విధంగా తత్సమము, తద్భవము. రెండవది మన తెలుగు దేశానికి సంబంధించి మీరు నిఘంటువు చూస్తే కూడా అందులో ఒక శబ్దాన్ని రాసి ఆ శబ్దం పక్కన ఒక్క అక్షరంతో చెప్తాడు. అంటాడు. అంటే తత్సమము లేతే తద్భవము. కొన్ని తెలుగు పదాలుంటాయి. అంటాడు. దేశ్యము. అన్నమాట అచ్చ తెలుగు పదం. అంటే అది మన తెలుగు వాళ్ళ సొంతం. అది సంస్కృతంలో నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చిందనేది మళ్ళీ మనం భాషా శాస్త్రం చదువుతాం. దాంట్లో తెలుస్తుంది. మొత్తం మీద అది దేశీయమైనటువంటిది. ఈ దేశంలో పుట్టినటువంటి పదం. దాన్ని అని పెడతాడు. భాషా భాగాల్లో, విభాగాల్లో ఒక రకం పద్ధతి తత్సమము, తద్భవము, దేశ్యము. దేశ్యము అంటే త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబైన భాష దేశ్యంబు అని చెన్నకేశవులు సూత్రం చెప్తాడు. ఈవేళ మనం రాజకీయ విభాగాలతో రాష్ట్రాలు పేర్లు పెట్టుకుని మనం వ్యవహారికంగా చేస్తున్నాం. కానీ పూర్వం నుంచి కూడా మన ప్రాంతం త్రిలింగముల మధ్య ఉన్నటువంటిది త్రిలింగ దేశము. మన భాషకి, మన దేశానికి వచ్చిన పేరు ఈ త్రిలింగములను బట్టి వచ్చింది. త్రిలింగ, తెలుంగు, త్రిలింగ, తెలుంగు, తెలింగ. అందులో నిండు సున్న కూడా అరసున్నగా మారిపోయి తెలుగు. ఇప్పటికీ తెలుగు రాస్తే లు పక్కన అరసున్న రాస్తున్నాం. ఎందుకది? అది ఒక జ్ఞాపకం. తెలుగు అన్న దాంట్లో లుమ్ ఆ సున్నకి ఒక గుర్తు కింద అరసున్న అర్ధానుస్వారం అంటాం. పూర్ణానుస్వారము, అర్ధానుస్వారము. అనుస్వారం అంటే సున్నా. అనుస్వారము, పూర్ణానుస్వారము, పూర్ణ బిందువు, నిండు సున్నా, అర్ధానుస్వారము, అరసున్న, విసర్గ 2 సున్నలు. ఈ 3 కూడా ఉభయాక్షరములు అని మనం చెప్పుకుంటాం. అచ్చులు, హల్లులు ఉభయాక్షరములు. ఇవి అరసున్న అనేది అచ్చు పక్కన ఉంటుంది, హల్లు పక్కన ఉంటుంది.
అలాగే విసర్గ కూడా అచ్చు పక్కన, హల్లు పక్కన. పూర్ణానుస్వారం కూడా ఉంటాయి. అట్లా అచ్చులతోటి, హల్లులతోటి కూడా ప్రయోగించబడినటువంటివి ఉభయాక్షరములు. పూర్ణానుస్వారము, అర్ధానుస్వారము, విసర్గము అవి. అట్లా తత్సమము, తద్భవము, దేశ్యము తెలుగుదేశ సహజంగా ఉన్నటువంటివి. అయితే మళ్ళీ అచ్చ తెలుగు వేరు, దేశ్యము వేరు. దేశ్యము అనేది మన దేశంలో వ్యవహారంలో అందరూ మాట్లాడే భాష దేశ్యము. అచ్చ తెలుగు అంటే పూర్తిగా తెలుగు దేశంలో మాత్రమే, తెలుగు పదాలు మాత్రమే, అవి ఏనాటివో ఉన్నటువంటివి. వాటిని ఈ రోజుల్లో అర్థం చేసుకోవటం కష్టం. దేశ్యమును అర్థం చేసుకుంటాం, అచ్చ తెలుగును అర్థం చేసుకోలేం. కొంచెం భేదం ఉంటుంది. అది పూర్వం నుంచే ఆ రూపం అట్టాగే ఉంది. అచ్చ తెలుగు భాషలో రాసినటువంటి కావ్యాలు కూడా ఉన్నాయి. యయాతి చరిత్రం అనేది ఒకటి ఉంది. యయాతి చరిత్రము అచ్చ తెలుగులో ఉంది. అచ్చ తెలుగు రామాయణం ఉంది. ఇవాళ మారుమూల ఉన్నటువంటి ఆ పదాలన్నింటినీ కూడా తీసుకొని ప్రత్యేకం వాటిల్లోనే అవధానాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అంచేత ఏమిటంటే తత్సమము, తద్భవము, దేశ్యము ఈ మూడు కాకుండా విద్వాంసులు కానిటువంటి వాళ్ళు, పండితులు కానటువంటి వాళ్ళు, గ్రామీణులైన వారు మాట్లాడే భాష గ్రామ్య భాష. గ్రామ్య భాష గ్రామీణులు మాట్లాడేటువంటి వాళ్ళు అక్షరాలను నోటబట్టి చెప్పరు. శ్రద్ధ ఉండదు, దాని మీద లక్ష్యం ఉండదు. ఈ పదం ఇలా పలకాలి, నోటబట్టి పలకాలి, అన్ని అక్షరాలు స్పష్టంగా ఉచ్చారణతో చెప్పాలి అనే నియమం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అంత అవసరం లేదు. తానేమన్నాడో ఆ మాటకు ఎదుటివాడికి అర్థమైతే చాలు. అందుకోసం ఏదో మాట అనేస్తాడు. దాన్ని గ్రామ్యము అని తీసుకున్నాం. ఇవాళ ఇవన్నీ కాకుండా ఈ రోజుల్లో కొత్త విభాగం వచ్చింది. ఏమిటంటే గురదాడ అప్పారావు గారు, లేకపోతే గిడుగు రామ్మూర్తి పంతులు గారు వారి కాలం నుంచి కూడా గ్రంథాల్లో పరిపుష్టంగా రాసేటువంటి భాషను గ్రాంధిక భాష అన్నాం. మనం మాట్లాడేటప్పుడు గమనించుకోవాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ పద్ధతి వేరు, చదువు రాని వారి పద్ధతి వేరు. లక్ష్యంగా ఉన్నవాళ్ళు వేరు, నిర్లక్ష్యంగా ఉండేవారు వేరు. మనకు తెలుగు భాషకి ప్రాణం, మహాప్రాణాలు అక్షరాలు, ఒత్తులు. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ ఉత్తకుండా పలకాలి. విద్యార్థి అనే పదాన్ని వాళ్ళ పలకమంటే పాఠశాలల్లో బోధన చేసేటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి కూడా ముందే తొందరపడిపోయి విద్యార్థి అంటున్నారు. ఆ ధ్యాకి ఒత్తు పెడుతున్నారు, ధీలో తీసేస్తున్నారు. కావలసిన చోట తీసేస్తున్నారు, అక్కర్లేని చోట పెడుతున్నారు. బోధన అని చెప్తే బోధన అంటారు. ఆ తొందరపడ్డం అక్కడ దాకా ఆగట్లా. ఒత్తు పెట్టాలి అనేది మనసులో ఉంది. ఎక్కడ పెట్టాలో తొందరపడిపోయి బోధించి అనేస్తున్నారు ప్రతి వాళ్ళు. ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఇదే నిజమైన పదంగా తయారవుతుంది. భాషా లక్షణాల్లో ఇది కూడా ఒక లక్షణం. ఏమిటంటే ఆ వర్ణోచ్చారణలో ఉచ్చారణ అనాలి. ఒత్తు లేదక్కడ. ఉచ్చారణ. కానీ ఉచ్చారణ అంటాడు కావాలని. అది కరెక్ట్ అనుకుని అంటాడు. అది కాదు. ఇట్లా ఇవన్నీ కూడా సరే పలుకుబడిలో వచ్చేటువంటివి. ఇవాళ గ్రాంధిక భాష వచ్చింది. గ్రంథాల్లో వ్రాసేటువంటి భాష. అది అందరికీ అర్థం కాదని, దాన్ని వ్యవహారంలో ఉన్నదాన్ని మాట్లాడాలని వ్యావహారిక భాష తీసుకొచ్చారు. ఈ వ్యావహారిక భాష కూడా సాంతం పత్రికల్లో రాసే మాటలలాగా అయిపోతున్నాయని, కొంచెం చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష అయితే ఇంకో రకంగా ఉంటుందని, వ్యావహారికంలో కూడా శిష్ట వ్యావహారికము, శిష్ట వ్యావహారికము, దుష్ట వ్యావహారికం అనలేదు. ఎందుకంటే వాళ్ళు అది మాట్లాడే వాళ్ళు దుష్టులంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి వ్యావహారికము, శిష్ట వ్యావహారికము అనే అన్నారు తప్ప దుష్ట వ్యావహారికం అనలేదు. ఇట్లా మాండలికాలు, రకరకాలైనటువంటి మాండలికాలు మన ప్రాంతం అంతటా కూడా ఉన్నాయి. ఆంధ్రదేశం, తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర వీటన్నిటిలో రకరకాల మాండలికాలు ఉన్నాయి. ఈ మాండలికాలకు సంబంధించినటువంటిదే మరొక అంశం ఏంటంటే, మీరు భాషా శాస్త్రంలో మొట్టమొదటి చాప్టర్‌లో ఫస్ట్ సెమిస్టర్‌లో మీరు చదవబోయేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ భాషా కుటుంబాలు అని చదువుతారు. 4 భాషా కుటుంబాలు భారతదేశంలో కనిపిస్తాయి అంటారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎందుకు అవి అట్లా ఏర్పడ్డాయి? దాని మూల భాష ఏమిటి? అవన్నీ అక్కడ మనం చదువుకుంటాం. ప్రస్తుతం మనం ఆంధ్రదేశానికి పరిమితంగా ఇక్కడ మన అంశానికి సంబంధించి మాండలిక భాషలు ఇవి చెప్పుకుంటున్నాం.
మొత్తానికి భాష తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము అని 4 రకాలుగా ఉంది. ఒక్కొక్కప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా భాషని కొంచెం భ్రష్టంగా పలుకుతారు. కావ్యాల్లో కూడా అలా రాస్తారు. అందుకని చెన్నైసూరి దానికొక సూత్రం రాశాడు. ఏమిటంటే పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు వాళ్ళని ఆర్యులు అన్నారు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, సమాజంలో గౌరవం ఉన్నవాళ్ళు వాళ్ళని ఆర్య అనేవాళ్ళు. ఇవాళ మనం అయ్యా అంటున్నాం. అయ్యా అంటే తప్పు కాదది. ఆర్య అంటే ఎంత గౌరవమో, అయ్యా అన్నా కూడా అంతే గౌరవం. అయ్యా అనేది పుంలింగం అయితే తెలుగులో లింగభేదం లేదు. తెలుగు అక్షరాల్లో లింగభేదం లేదు. సంస్కృతంలో అయితే ప్రతి శబ్దానికి కూడా ఇది స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా, ఈ పదాన్ని ఎలా ప్రయోగించాలి, దీని విభక్తులు ఏం చేయాలి, దీని రూపాలు ఎట్లా ఉండాలి, శబ్దమంజరిలో మొత్తం అంతా చెప్తాడు. అలాగే అమరకోశంలో ప్రతి శబ్దము దాని మేఘము అన్నాం. మేఘ శబ్దం ఎలా ఏర్పడింది? మేఘ అది డెరివేషన్. అసలు మూల ధాతువు ఏమిటి? ఏ ధాతువు నుంచి మేఘ శబ్దం వచ్చింది? మబ్బు ఎందుకొచ్చింది? అట్లాగే సూర్యుడు ఎట్లా అన్నారు? భాస్కరుడు ఎలా అన్నారు? ప్రతి శబ్దానికి కూడా వివరణ అమరకోశంలో ఉంది. గురుబాల ప్రబోధిక అంటారు దాన్ని. గురుబాల ప్రబోధిక అంటారు వ్యాఖ్యానం. లేకపోతే శబ్దమంజరి. వీటిలో సంస్కృతంలో ఉన్న శబ్దాలు ఏది స్త్రీలింగం, ఏది పుంలింగం, ఏది నపుంసకలింగం చెప్తారు. తెలుగులో అట్లా లేదు. తెలుగులో ఏంటంటే పురుషుల గురించి చెప్పేది మహద్వాచకము. మహద్వాచకము. మహత్ ప్లస్ వాచకము. తకారం దాగా మారింది. ఇది కూడా హల్సంధి. తకారము దకారంగా మారింది. మహద్వాచకము. స్త్రీల గురించి చెప్పేది మహతీవాచకము. మహత్తు మహతీ. మహతీవాచకము. నపుంసకలింగాన్ని గురించి చెప్పేది అమహద్వాచకము. మహద్వాచకము, మహతీవాచకము, అమహద్వాచకము అని వాచకములు మూడు విధాలుగా తెలుగులో మనం పెట్టుకున్నాం. అయితే పుంలింగం అనేది మహద్వాచకమే అవ్వాలని లేదు. పుంలింగం అనేది మహద్వాచకం అయి తీరాలని లేదు. తెలుగు పద్ధతి తెలుగుదే, సంస్కృత పద్ధతి సంస్కృతమే. తెలుగులో మహద్వాచకం, సంస్కృతంలో పుంలింగం అవ్వాలని లేదు. ఏ భాషా లక్షణం దాందే. అట్లా మొత్తం మీద ఏమిటంటే ఉత్తునగచ్చు పరంబగునప్పుడు సంధియగు. సంధి అగు అన్నప్పుడు సంధగు అని కలపకూడదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు వివరణ ఇచ్చాడు చూడండి కింద. ఆ సంధి అనేటువంటి దానికి పూర్వపర స్వరములకు, స్వరము అంటే అచ్చు, స్వరము అంటే అచ్చు. ఈ స్వరము అకారం నుంచి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా స్వరములు. పూర్వ పర స్వరములకు. కొంతమంది ఇక్కడ ఏం తప్పు చెప్తారంటే, మనకు పాఠశాలల్లో కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా చెప్పేది 50 ఏళ్లుగా మాకు అలవాటు. అందుకని గుర్తొచ్చి చెప్తున్నాను. స్వరము అని ఇక్కడుంటే దాన్ని ఆ వావత్తుని పావత్తుగా చదువుతారు. ఎందుకంటే పరస్వరము అనే మాట వాడుకలో లేదు. పరస్పరము అనే మాట వాడుకలో ఉంది. పరస్పరము అనేదుంది. దీన్ని తీసుకెళ్ళి ఈ ఐడెంటిటీతో ఈ పదం, ఆ పదం ఒక రకంగా ఉండడంతో అర్థభేదాన్ని మర్చిపోయి పూర్వ పరస్పరములకు అని రాస్తారు, చదువుతారు. అలాగే టీచర్లు చెప్తారు. అంతా అక్కడ అలాగే జరుగుతోంది. వ్యాకరణాన్నే భ్రష్టు పట్టిస్తుంటే ఇంక వాళ్ళేం నేర్చుకుంటారు? ఏం చెప్తారు? అదే భాషకు పట్టినటువంటి తెగులు. పూర్వ పర స్వరములకు ముందు ఒక పదం ఉంటుంది. కింద ఉదాహరణలు ఇచ్చాను చూడండి. 4 లైన్ల తర్వాత రాముడు అన్నాం. ఇది పూర్వ పదం. అతడు పరపదం. ఈ 2 పదాలు ఒక చోట కలవాల్సి ఉంది. రాముడు తర్వాత అతడు కలవాలి. ఈ ఇందులో రాముడులో డు అనేది చివరి అక్షరం. ఆ డూలో ఉన్నటువంటి స్వరము. అందులో డూలో ఏ స్వరం ఉంది? డు అంటే వు. మనం గుణింతాలు నేర్పుతాం పిల్లలకు. అసలు మన హల్లులన్నీ కూడా నకార పొల్లుతో ఉంటాయి. పిల్లలకి ఏం నేర్పుతున్నాం? క, ఖ, గ, ఘ, ঙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ అని నేర్పుతున్నాం. అవి కాదు. అలా చెప్పకూడదు. అవన్నీ కూడా నకారపు పొల్లుతో ఉంటాయి. క్, ఖ, గ, ఠ్, ట్, ఢ్ వాటిని పలకలేం కదా! అచ్చులేందే పలకలేం. దానికి ప్రాణం లేదు. అది ప్రాణం లేదు. ప్రాణి కాదది. ప్రాణం లేనిదే పలకలేము. పలకటం కోసం, సౌలభ్యం కోసం, పలుకుబడి సౌలభ్యం కోసం దానికి ఒక అచ్చుని చేర్చి, ప్రాణం పోసి ఆ చేర్చి కా అన్నావు. ఆ చేర్చి కా అన్నావు. దీన్ని పిల్లలకి గుడింతం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.
కకారం నకార పొల్లుతో ఉన్నది అసలు క. దానికి తలకట్టు పెడితే ఆ చేరినట్లు, దీర్ఘం పెడితే రెండవ ఆ చేరినట్లు, గుడి పెడితే ఈ చేరినట్లు, గుడి పొల్లిస్తే ఈ చేరినట్టు అని దాని మీద ఉన్నటువంటి ఆ వొవెల్ సౌండ్స్ అన్నీ చెప్పాలి. ఒక గుడింత నిలిపితే దాన్ని బట్టి రెండో గుడింతం, మూడో గుడింతం మొత్తం గుడింతాలన్నీ నేర్చుకుంటాడు. దాన్ని బట్టి పలుకుబడిలో కూడా వాడు భేదాన్ని గుర్తిస్తాడు. తెలుగులో ఎంత చక్కని తీయని ఉచ్చారణ ఉంది చూడండి. ఎందుకంటే కిటికీ అన్నాం. మొదటిది హ్రస్వం కి, రెండవది హ్రస్వం కిటి, మూడవది దీర్ఘం కిటికీ. కానీ మనం పెద్దవాళ్ళే మాట్లాడి కిటికీ కిటికీ 3 హ్రస్వాలుగా పలికేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లా. సరే సమాజాన్ని మనం సరిజేయలేం. కనీసం నేర్చుకునేటప్పుడు విద్యార్థుల కన్నా మనం అలా చెప్పాలి. అది ఎందుకు వ్యాకరణంలో మనకవసరం. రాముడు అన్నప్పుడు డూలో ఊ అనే అచ్చు ఉంది. అతడు అన్నప్పుడు ఆ అనే అచ్చు పరమైంది. పూర్వమున ఉన్నది ఊ, పరమున ఉన్నది ఆ. పూర్వ పర స్వరములకు. అంటే మనం రూఢిగా చెప్పుకోవడానికి, గుర్తు కోసం చెప్పుకోవడానికి వ్యాకరణబద్ధం కాదు గానీ, మాట తీరు కోసం చెప్పుకోవడానికి ఆ ప్లస్ గుర్తుకు ముందు, తరువాత ఉన్న 2 అచ్చులలోనూ పూర్వ పర స్వరములకు, ఈ అచ్చులకు పరస్వరము. పరస్వరము అంటే ఇందులో ఉన్న ఆలో ఉన్న ఆ అనే అచ్చు, తర్వాత పదం మొదట ఉన్న అచ్చు, అది మాత్రమే ఏకాదేశమొగుట. ఇదొకటి మనం పారిభాషిక పదం గుర్తుపెట్టుకోవాలి. ఏకాదేశమొగుట సంధి. ఏకాదేశం అంటే ఏమిటి? ఆదేశము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఉన్నదాన్ని తోసేసి కూర్చోవటం అని. ఇప్పుడు రాముడు అన్నప్పుడు అందులో డూలో ఊ ఉంది. అతడు అన్నప్పుడు ఆ ఉంది. ఇక్కడ ఆ, అక్కడ ఊ. ఈ రెండిటికి బదులుగా రెండవ పదం మొదట ఉన్నటువంటి అచ్చు మాత్రమే నిలబడటం. అది ఒక్కటే నిలబడటం. ఏకాదేశమొగుట అది ఒక్కటి మాత్రమే రావటం. అతడులో ఉన్న ఆ మాత్రమే రావటం. డూలో ఉన్న ఊ పోతుంది. టెక్నికల్‌గా అతడులో ఉన్న ఆ కూడా పోతుంది. ఈ 2 స్వరములు పోతాయి. వీటి బదులుగా ఆ రెండవ పదం మొదట ఉన్నటువంటి హ్రస్వ అకారము ఏకాదేశమవుతుంది. రెండిటికి ఒకటిగానే వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? ఆగమం అసలు వర్ణలోపం అనేది తెలుసుకున్నాం. ఆగమము అంటే తెలుసుకున్నాం. ఆదేశము అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ మాట ఏకాదేశము. 4 పారిభాషిక పదములు నేర్చుకున్నాం. ఏకాదేశమొకట సంధి. సూత్రం ఏం చెప్పాడు పైన? ఉత్తున కచ్చు పరంబొగనప్పుడు సంధియగు. నేనక్కడ రాసింది పొరపాటే రాశాను. ఉత్తున ఖర్చు అని రాయలేదు. ఉత్తునకు అచ్చు అని రాశాను. మీరు కలిపి చదవండి. మీకు అర్థమైంది కాబట్టి కలిపి చదవండి. దాన్ని వివరించేటప్పుడు విడదీసి చెప్దురు. ఉత్తున ఖర్చు పరంబొగనప్పుడు సంధియగు. అంటే ఉకారమునకు గనక రెండవ అచ్చు ఏదైనా కలిసేటట్టయితే ఈ ఊ వెళ్ళిపోతుంది. ఆ రెండవ పదం మొదట ఉన్నటువంటి అచ్చు మాత్రమే నిలబడుతుంది. ఏకాదేశము అంటే రెండిటికి బదులుగా ఒకటే రావటం. పూర్వస్వరం అంటే మొదటి పదం చివర ఉన్న అచ్చు, పరస్వరం అంటే రెండవ పదం మొదట ఉన్న అచ్చు. సంధి జరిగినప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ముందు ప్లస్ వెనుక, ఆ ప్లస్‌కి ముందు, ప్లస్‌కి వెనుక ఉన్న 2 అచ్చులకి బదులుగా పరస్వరం అంటే తర్వాత పదం మొదట ఉన్న అచ్చు ఆదేశముగా వచ్చి కూర్చుంటుంది. శత్రువులాగా దీన్ని తోసేస్తుంది. రాముడు అన్నప్పుడు డూలో ఉన్న ఊని తోసేస్తుంది. తోసేసిందంటే శత్రువద్ ఆదేశః కదా! శత్రువులాగా వచ్చి తోసేయటమేగా. మిత్రుల్లాగా వచ్చి కూర్చోవటం కాదుగా. అందుకని ఆదేశం. అది ఎలా ఆదేశం? ఏకాదేశము. అక్కడ ఆని తీసేస్తుంది. ఇక్కడ ఊని తీసేస్తుంది. రెండిటికి బదులుగా రెండవ పదం పరపదం మొదట ఉన్న అచ్చు వస్తుంది. రాముడు అతడు, రాముడతడు. అందులో వివరణ కోసం చూపించాను చూడండి. డూలో ఉన్నది ఊ ప్లస్ అతడులో ఉన్నది ఆ. డు ప్లస్ ఆ అయింది. సోముడు ఇతడు. సోముడు అన్నప్పుడు అందులో ఊ ఉంది. ఇతడు అన్నప్పుడు ఈ పరమైంది. అంటే ఇక్కడ అచ్చు అంటే ఆ పరపదంలో ఏ అచ్చు అయినా ఉండొచ్చు. అక్కడ ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు చూడండి వరుసగా. అతడు, ఇతడు, ఉంటిమి, ఎక్కడ, ఒకడు. ఆ, ఈ, ఊ, ఏ, ఓ అన్ని అచ్చులు గూడా ఉదహరించాడు. ఆ పరపదంలో మొదట్లో ఏ అచ్చు అయినా ఉండొచ్చు. కానీ పూర్వపదం చివర మాత్రం ఉకారము హ్రస్వకారం మాత్రమే ఇచ్చాడు. రాముడు, సోముడు, మనము, అతడు, ఇతడు అన్నీ కూడా హ్రస్వ ఉకారములే. హ్రస్వ ఉకారముని ఉత్తు అన్నాడు. ఇక్కడ
కింద చూడండి. ఆ గమనిక. ఆ, ఈ, ఊ అనే అచ్చులకి తకారం, నకార పొల్లు చేర్చి చెప్పాడు. అంటే ఏమిటి? అత్, ఇత్, ఉత్ అలా చెప్పాడు. అంటే ఈ అర్థం ఏమిటి? డాక్యుమెంట్ కొంచెం పైకి చేయండి. ఆ! కింద కనబడట్లేదు. కింద కనపట్లేదు. ఓకే. ఆ! ఆ గమనికలో చూడండి. అత్ అంటే హ్రస్వ తకారపు నకార పొల్లు కదా! హ్రస్వ అకారం. ఇత్ అంటే హ్రస్వ ఇకారం. ఉత్ అంటే హ్రస్వ ఉకారం. అత్ అంటారు. దాన్నే మనం అత్ అనేదాన్ని అత్తు అని ఉకారం చేర్చి చెప్పుకున్నాం. ఇత్, ఇత్తు, ఉత్, ఉత్తు. అట్లా ఉత్తు అని అయింది గనక ఆ ఉత్తునకు అచ్చు పరంబొగనప్పుడు సంధియగు అన్నాడు. ఉత్తు అంటే హ్రస్వ ఉకారము. మొట్టమొదట సంధి అంటే ఏమిటో చెప్పడానికి సింపుల్‌గా ఆ సూత్రానికి ఉదాహరణగా ఇక్కడ ఉన్న ఉదాహరణలు తీసుకొని రాముడు అతడు, రాముడు అతడు. సోముడు ఇతడు, సోముడితడు. మనము ఉంటిమి, మనముంటిమి. అతడు ఎక్కడ, అతడెక్కడ. ఇతడు ఒకడు, ఇతడొకడు. చూడండి సంధి ఎంత చక్కగా ఉందో. నిజానికి సంధి అనేది తెలుగు భాషకు ఒక అలంకారము. అన్ని భాషల్లోనూ ఇట్లా కలుస్తాయా అంటే చెప్పలేము. కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు. కానీ తెలుగు భాషకు మాత్రం ఖచ్చితంగా కలిసిపోతాయి. ఒకటే నియమం. అచ్చు పక్కన అచ్చు ఉండదు. అందుకని ఖచ్చితంగా మనకి ఈ పద్యం రాసేటప్పుడు మరోసారి కొంచెం ఈ సబ్జెక్ట్ నుంచి ఒక నిమిషం బయటికి వెళ్తే మనం మనలో మాట చెప్పుకోవడానికి అక్కడ సంధి చేయకూడదు. ఏం చేయాలి మరి? సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబనకు ఎడాగమంబొగు అని ఇంకో సూత్రం తర్వాత చెప్తాడు. ఆ సంధి చెయ్యకూడదు అన్నప్పుడు తర్వాత స్వరానికి ముందు ఎడాగమము అంటాడు. ఎడాగమము డాగమము ఏమిటి? డా కాదది ఎట్. ఇక్కడ ఎట్లయితే అత్, ఇత్, ఉత్ అన్నామో అక్కడ ఎట్ టప్రత్యయం అది. ఎట్. ఎట్ ఆగమము, ఎడాగమము. పరుషాక్షరం మీద గనక అచ్చు చేరితే ఆ పరుషాక్షరం సరళాక్షరంగా మారుతుంది. ట టఠ డఢ. కచట తప, గజడ దబ, ట డాగా మారుతుంది. క గాగా మారుతుంది. చ జాగా మారుతుంది. సరళాక్షరములు వస్తాయి. ఎట్ ఆదేశము, ఎడాదేశము. ఎడాదేశ సంధి. ఆ ఎడాగమ సంధి. అక్కడ ఎడాగము వస్తుంది. అంచేత మనం అన్ని చోట్ల ఎడాగమం చేర్చడానికి వల్ల కాదు. ముందు పదం చివర అచ్చు మాత్రమే ఉంటే మనం ఎడాగమని తీసుకొస్తాం. కానీ ముందు పదం చివర నకారం ఉందనుకోండి, నకార పొల్లు ఉందనుకోండి, అప్పుడు ఆ నకార పొల్లుని కలిపేస్తాం. కలిపేసి సంధి చేస్తాం. అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఊరికే ప్రస్తావశ్యంగా ఇక్కడ చెప్పాను. ప్రస్తుతానికి మనం సంధి అంటే నేర్చుకున్నాం. సంధి అంటే ఉత్తునగచ్చు పరంబొగనప్పుడు సంధియగు. ఇక్కడ బాల వ్యాకరణంలో చెన్నై సూరి చెప్పేటువంటి అద్భుతమైన రహస్యం ఏమిటంటే ప్రతి సూత్రంలో కూడా ఒక రిథమిక్‌గా చెప్తాడు ఆ సూత్రాన్ని. దాన్ని పాడుకోవడానికి, మననం చేసుకోవడానికి వీలుగా చెప్తాడు. మనం ఒకసారి, 2 సార్లు చదివితే మూడోసారి మర్చిపోం. ఏదైనా తప్పు చెబితే కాదు ఇక్కడేదో మనం మర్చిపోయాం, దాటేసాం, మిస్ అయ్యాం. మళ్ళీ చెప్పాలి అని అది ఉత్తున కచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఒక ఛందోబద్ధంగా నడిచినట్టుంటుందిది. ఉత్తున కచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఒక రిథమిక్‌గా చెప్తాడు ఆ సూత్రాన్ని. అందులో అందం ఉంది. అందువల్ల పిల్లలు మర్చిపోయి ఇది బాల వ్యాకరణం. పిల్లలకి చెప్పేటువంటిదిది. పెద్దవాళ్ళకి చెప్పాలంటే ప్రౌఢ వ్యాకరణం బహుజనపల్లి సీతారామ శర్మ గారు. బహుజనపల్లి సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు. ఆయన హ్మ్. చెప్పాడు. పెద్దవాళ్ళకి చెప్పాడాయన. ఆ సూత్రాలు ఇట్లా ఉండవు. అవి గుర్తుండవు కూడాను. చూసి కూడా మనం గుర్తుపెట్టుకోలేం. అవి కష్టం. ఈ పిల్లలకి చెప్తాడు కాబట్టి చాలా సులభంగా ఉంటాయి. అంచేత ఒకసారి మళ్ళీ పైకి వెళ్లి చూడండి. సంధి, సంధి సూత్రం. ఉత్తనకచ్చు పరంబొగనప్పుడు సంధియగు. ఇది కూడా రెండవ వాక్యం కూడా ఆయన చెప్పిందే. ఆ సూత్రం కింద ఉన్నటువంటి దీన్ని వార్తికం అంటారు. సూత్రం కింద ఉన్నది వార్తికం. పూర్వ పరస్వరములకు. ఇంకోసారి మీరెవరు పరమో అనరు అని నా ఉద్దేశం. ఎవరు కూడా మీరే కాదు. ఎవ్వరు కూడా ఇది విన్నవాళ్ళెవరు పరస్వరము అనకూడదు. పరస్పరము కాదు. పరస్వరము. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమొకట సంధి అనంబడు. ఇది కూడా ఆయన రాసిందే. ఆ సంధి దాని కింద వార్తికం ఈ 2 కూడా కనీసం మొట్టమొదటి క్లాస్‌లోనే మనం ఇది చెప్పుకొని ఉండవలసింది. ఆ రోజు ఉపోద్ఘాతంతో మనం గడిపాము. ఇప్పుడు మాత్రం ఈ సంధి అనేది మనకు అవసరం వస్తే దీని మీద వారు ఎట్టా ప్రశ్న అడిగినా కూడా దాన్ని వివరించమన్నా, ఆ సూత్రానికి ఉదాహరణలు ఇమ్మన్నా, లేదు ఏదైనా ఉదాహరణ ఇచ్చి ఇందులో ఏ సంధి అన్నా
మధ్య మధ్యలో ఇట్లాంటివన్నీ చెప్పడానికి, అందుట్లో ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఎంత వివరంగా వ్యాసం చేసి చెప్పాలి మీరు. క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పేస్తే కుదరదు. అది ఏ 10థ్ క్లాస్‌లోనో, ఇంటర్మీడియేట్‌లోనో, డిగ్రీలోనో అయితే క్లుప్తంగా ఓ మాట చెప్పేస్తే సరిపోతుంది. అక్కడ ప్రశ్న, మార్కు సరిపోతాయి. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కొచ్చినాక దాన్ని కొంచెం వ్యాసం చేసి వివరంగా చెప్పాలి. ఇప్పుడు లెక్చరర్ గారు కూడా క్లాస్‌లో ఏం చేస్తాడు? ఒక్క మాటలో చెప్పాల్సిన దాన్ని 10 రకాలుగా చెప్తాడు. ఎంత కూడా ఎక్స్‌పాండ్ చేసి చెప్తాడు. అలా చెప్పడానికి మీకు ఇంత వ్యాఖ్యానం ఉపయోగపడుతుంది. ఉత్తనుగచ్చు పరంబుగనప్పుడు సంధియగు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమొకట సంధి అనబడును. ఏకాదేశం అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఈరోజు 4 పారిభాషిక పదాలు చెప్పుకున్నాం. వర్ణలోపము, వర్ణాగమము, వర్ణాగమము. అక్కడ చూడండి సంధి ప్రతి చోట్ల కూడా మీరు సంధి గమనించండి. వర్ణ ఆగమము, వర్ణాగమము. ఇక్కడ కూడా ఒక సంధి ఉంది. ఇదేం సంధి వచ్చింది? వర్ణ అర్ణ అన్న దాంట్లో హ్రస్వ ఆకారం ఉంది. ఆగమములో దీర్ఘ ఆకారం ఉంది. ఈ రెండిటి బదులు ఏకాదేశంగా దీర్ఘ ఆ వచ్చింది. దీర్ఘ ఆకారము వచ్చింది. వర్ణాదేశము, వర్ణాగమము, అక్కడ కూడా సంధి ఉంది. చెప్పేటువంటి ప్రతి దాంట్లో మనం తెలుగు భాష అలా అతుక్కుపోతుందన్నమాట. అంటే తెలుగువారి లక్షణం కూడా ఇంతే, ఒకళ్ళకొకళ్ళు అంటుకుపోతారు. ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండరు. కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే కొట్టుకుంటారు, కలిసే తిట్టుకుంటారు. ఎడమైపోరు, ఒకడిని వదిలిపెట్టి ఒకడు పోడు. ఊళ్ళోనే ఉంటారు, కలిసే ఉంటారు, పొట్టాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆడుకుంటారు, అన్నీ కలిసే. ఏకాదేశము, ఏకా ఏకాగమనము, ఆగమనము, ఆదేశము. మరి ఇప్పుడు ఇక్కడేమో ఏకాదేశం అవటం. 4 పారిభాషిక పదాలు నేర్చుకున్నాం. అత్, ఇత్, ఉత్ అనేటువంటివి ఏమిటి అనేటువంటిది చెప్పుకున్నాము. ఉత్తను ఖర్చు పరమ్మగినప్పుడు సంధియగు అనే సూత్రాన్ని ఈ ఈ పేపర్లో మనం నేర్చుకున్నాం. అయితే మరి మనం సమావేశమయ్యే గంట సమయం అయింది. అవునండి. మరి ఉషా గారేమో ఒక గంట తర్వాత వెళ్ళిపోతా అన్నారు. మరి వారు సమయం గుర్తుపెట్టుకుని ఉంటారు. అయినప్పటికీ కూడా మనం కొనసాగిస్తూ ఉందాం. అలాగే అలాగే. ఈ ఈ పాఠం కాకుండా ఈరోజు ఒక 10 నిమిషాలు ఉపోద్ఘాతంగా నేను చెప్తాను. తర్వాత ఇంకో అంశంలోకి వెళదాం. అలాగే. అదేమిటి అనంటే రెండవ పేపర్ ఒకటి నేను మీకిక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. హ్మ్. అది మీకెలా వస్తుందంటే నేను పద్య వికాసంలోనే పెడతాను దాన్ని. అది ఆ! తీసుకొని మళ్ళీ మీరిక్కడ షేర్ చేద్దురు గానీ, ఉపోద్ఘాతంగా దాంట్లో మనం 2 విషయాలు చెప్పుకున్నాక మీరు మీ జానపద గేయాలు, అట్లాగే మిగతా దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకే. అదేమిటంటే ఈ ఉషా గారు మీరు ఇది తీసేసేయండి డాక్యుమెంట్‌ని. ఆ! వారు ఉన్నారో లేదో? ఉంటే సరే, లేకపోతే తీయడం కుదరదుగా. ఆహ్, ఇప్పుడు ఇప్పుడు చూడండి, పద్య వికాసంలో నేను ఆగమ సంధులు అని ఒక డాక్యుమెంట్ పెట్టాను. అయ్యా రాజావారు మీరు అది డౌన్‌లోడ్ చేయండి. ఇది మీకు డౌన్‌లోడ్ చేసి మీరు షేర్ చేయండి షేర్ దాన్ని. చేయాలా? ఆగమ ఆ! ఆగమ సంధులు అనేది ముందు పద్య వికాసంలో కనిపిస్తోందా? ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఒకసారి షేర్ చేయండి మరి. సరే. ఆగమ సంధులు. హ్మ్. వచ్చింది. ఎందుకంటే మనకిచ్చినటువంటి సిలబస్‌లో సంధి అనేది ఇచ్చాడు. సంధితో పాటే అందులో ఉన్నటువంటి భేదాలు కూడా ఇచ్చాడు. అందుకని మనం ఈరోజు సంధి అని ఇప్పుడు కూడా మా నాయనగారు చెప్తూ ఉండేవాడు. పాఠం చదువుకునేటప్పుడు ఆయన ఇవాళ చెప్పాల్సిన పాఠం అంతా చెప్పేసి, రేపు చెప్పాల్సిన పాఠంలో ఒక శ్లోకం ఈరోజు చదివి, ఒకసారి 2 సార్లు చదివి అప్పుడు ముయ్యమనేవాడు. ఎందుకంటే రేపటి పాఠం ఇది అనేది మనకు మదిలో ఉంటుంది. ముందు తెలుస్తుంది. హ్మ్. అది. రేపు మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెడతాము. ఎల్లుండి పాఠంలో ఒక భాగం రేపు చెప్తాం. అదేలెండి. ఆ పద్ధతిలో మళ్ళీ వచ్చే వారం మనం చదువుకోబోయేటువంటి వాటిల్లో ఒక భాగం ఇవాళ స్పృశించటం కోసం పెడుతున్నాను. అది అక్కడ కుదురుతుందో లేదో చూడండి. డౌన్‌లోడ్ అయిందా మీకు? అయిందండి. మరి షేర్ చేయండి. అది. షేరింగా? ఇది ఉంటే ఉంది. ఇది అంటే వారు షేర్ చేస్తే ఇది ఇంక వెళ్ళిపోతుందిలెండి. సరే. ఇక్కడ మీకు ఏది ఆగమ సంధి వస్తుందన్నమాట. ఆయన అది. దీన్ని పక్కన అది. తోసేస్తాడు. ఆయన వస్తాడు. అది. అది. అది.
ఇప్పుడు ఇందులో అసలు సంధి అంటే ఏమిటి? ఆగమ సంధులు ఎన్ని రకాలున్నాయి? ఆదేశ సంధులు ఎన్ని రకాలున్నాయి? అవి చెప్పమన్నారు. ఓకే. మీకు సిలబస్‌లో ఉంది. అందుకని ఇందులో ఆగమ సంధులేంటో మనం చూసుకొని కనబడుతుందా? లేదు, రాలేదు. రాలేదు. నేను ఫోటో మామూలుగా జూమ్ లో పంపిస్తాను, చూడరా ఒకసారి. నాది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు మీకు? ఆయన రావివారు కాబట్టి. అది కాదు, మీకు అదిగో రాజావారు ఉషా గారు పంపించారు. మీకే అవ్వకపోతే ఆ? ఉషా రాజశేఖర్ ఉషా గారు చేసి పంపించారు, చూడండి. ఆ? ఇప్పుడు ఉషా గారు చేసింది అలాగే ఉండిపోయింది. వారు ఓ ఎక్కడ లేరా ఆవిడ? వాళ్ళు లేరు కదా. అందుకనే మీరు స్క్రీన్ షేర్ షేర్ చేయండి. కొడుతున్నాను. ఆ, షేర్ స్క్రీన్. మీరు 2 స్క్రీన్లు ఉన్నాయా మీకు ముందు? ఒకటే ఉందా? లేదు లేదు, నేను మొబైల్లో ఉన్నాను, ఒక్క స్క్రీనే. మొబైల్లో ఉన్నారా? వస్తుందా? లేదు స్క్రీన్ లేదు. బ్రాడ్కాస్ట్ అది తిరుగుతోంది. తిరుగుతోంది కానీ వెళ్ళట్లేదు అట్టుంది. అయితే నెట్ ప్రాబ్లం ఏమో. నేను ఫోటోని షేర్ చేశాను, నాకు కనబడుతోంది. ఆపాను. ఆ, అలా కాదైతే. అయితే ఉండండి, ఎందుకు నేనే చేసేస్తాను. ఒక్క నిమిషం. ఆ. నేను అంటే ఈ కంప్యూటర్ ఉమ్. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. సార్ చెప్పమరు ఒకసారి, ఇట్లా వస్తాం జస్ట్ ఒకసారి ఒక 10 minutes కి. రాజశేఖర్ గారు 5 అవుతుందా? మేబీ అరౌండ్. చెప్పండి. రాజశేఖర్ గారు మీరు మెసేజ్ పెట్టారు కదా, మెసేజెస్లో మీరు 2 మెసేజ్లు పెట్టారు. అదే అందుకని సరి చేసి పెట్టారా రెండోది? అవును. ఆదేశ సంధు. సంధి అని రాసి మీరు ఆ టైంలో ఆ, అది ఏకాదేశమా ఆదేశం, నేను స్క్రీన్ చూడలేదు, ఆదేశం అని చెప్తున్నప్పుడు ఆదేశం రాశారు అనమాట. ఏమైనా పిల్లలు ఇలాగే నేర్చుకుంటారు. వ్యాకరణం నేర్చుకునేటప్పుడు ఇక్కడ అమర కోసం పాఠం చెప్పేవారు. అందుట్లో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ఆ, అమరాని జరాదేవ త్రిపురుష త్రిదశాస్త్రాహ అని అట్లా ఒకటి ఉండేది. దానికి యస్య జ్ఞాన దయాసింధో అని మొదలు. దానికి పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే రెండో పాదం సొంతంగా కల్పించి గోడ దాటితే అదే సొందో అనేవాళ్ళు. యస్య జ్ఞాన దయాసింధో అబో అని ఉండేది. ఆ రెండో పాదం తీసేసి గోడ దాడితే సంతో. దానికి ప్యారడీగా ఇట్లా చెప్పేవారు. ఆ సంధో అన్నట్టుగా మీరు కూడా ఆదేశ సంధో అది గుర్తొచ్చింది మీకు? గుర్తొచ్చి కింద సంధి అని పెట్టారు, సర్దుకున్నారు, పర్వాలేదు అమ్మయ్య అనుకున్నాను. సరే సరే అయితే ఊరికే ఊరికే మనకి ఇక్కడ ఇది వచ్చింది, పై జరిగింది. దీంతో పాటే యాడ్ చేద్దామా, దీన్ని తీసేసి పెడదామా? దాన్ని తీసేసి పెట్టాలి. సరే. ఉండండి, నేను జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. అంటే నేను ఈ కంప్యూటర్లో అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి కొంచెం తెగమకలు చేయాలి దీనికి. లేకపోతే పని చేద్దామా, ఊరికే ఓరల్గా నేను చెప్పేస్తాను, తర్వాత అంశంలోకి వెళ్ళిపోదాం. ఏ డాక్యుమెంట్ కావాలి గురుగారు? ఇప్పుడు పద్య వికాసంలో ఒకటి ఆగమ సంధులు అని ఒకటి పెట్టానండి. ఎప్పుడండి? ఇప్పుడు పెట్టాను. అయితే నేను చూస్తాను. ఆగమ సంధులు అని ఒకటి పెట్టాను, దాన్ని స్క్రీన్ షేర్ చేయాలి. దాన్ని చేస్తాను. రావు గారికి ఏమవుతుందంటే ఆ కంప్యూటర్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. నేను కొంతసేపు ఏమో ఫోన్లో ఉన్నాను. పర్వాలేదు. రావి రాజశేఖర్ గారిని చేయమంటే ఆయన అల్లరి చేస్తున్నాడు. ఆయన అదే మీరు అన్నట్టుగాను గోడ దాటడం, ఏదో అది కాదండి, కంచె దాటడం ఇట్లాంటివి అలవాటైపోయి అక్కడ సంధి అని నేను ఇదేనండి. ఇదైతే ఇప్పుడు మనకు ఇచ్చిన వాటిల్లో ఏమన్నారంటే సంధి ప్రకరణం మనం చెప్పుకొని అసలు సంధి అంటే ఏమిటి అది చెప్పుకున్నాక బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదంలో 52 సూత్రాలు ఇచ్చాడండి.
ఆ 52 సూత్రాల్లో ముందు సంజ్ఞా పరిచ్ఛేదం ఒక 18, 19 సూత్రాలు ఇచ్చాడు. ఉమ్, తర్వాత సంధి పరిచ్ఛేదంలో 52 సూత్రాలు ఇచ్చాడు. ఆ తర్వాత తత్సమ పరిచ్ఛేదం, ఆచ్ఛిక పరిచ్ఛేదం అట్లా వెళ్తుంది. ఇందులో సంధి పరిచ్ఛేదంలో ఉన్నటువంటి వాటిని మీ సిలబస్‌లో డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఆగమ సంధులు ఏమున్నాయి, ఆదేశ సంధులు ఏమున్నాయి, వాటిని మిమ్మల్ని చదవమన్నారు. సో, ఇప్పుడు మీరు సంధి అంటే చదివారు. రెండవది ఆగమ సంధులు అంటే ఏమిటో చదవాలి. మనం ఆగమం అంటే ఏంటో చెప్పుకున్నాం. పూర్వస్వరమును, పరస్వరమును ఈ 2 స్వరములకు బదులుగా పరస్వరం ఏకాదేశంగా రావటం అని చెప్పాం. అంటే 2 అచ్చులకి బదులుగా ఒక అచ్చు రావడం అని చెప్పాం. సంధి అది. కానీ ఆగమ సంధిలో కొత్త విశేషం ఏంటంటే, ఆ మొదట ఉన్నటువంటి అచ్చు, ఈ రెండవ పదం మొదట ఉన్న అచ్చు ఉంటాయి. ఈ రెండిటి మధ్యన మిత్రవద్ ఆగమః అని చెప్పాం గదా! మిత్రుడిలాగా ఒక అక్షరం వచ్చి చేరటం అని చెప్పాం గదా! ఇక్కడ ఎడాగమము అంటే ఆగమము. ఇక్కడ అనే అని ఎందుకన్నాడు? ఆ టకారం దాన్ని ఇత్సంజ్ఞ అంటాం. అనే దాన్ని ఇత్సంజ్ఞ అంటాం. ఆ టకారాన్ని ఇత్సంజ్ఞగా చెప్పడం చేత ఏమవుతుందంటే, ఈ ఎడాగమం ఎక్కడ వస్తుంది అని అయితే చెప్పాడో దాని ముందు వస్తుంది. దాని స్థానం నిర్దేశనం. ఈ అక్షరం ఎక్కడొస్తుంది? మధ్యలో వస్తుందా? చివరొస్తుందా? మొదటొస్తుందా? ఎక్కడొస్తుంది అని చెప్పడానికి ఈ ఇత్సంజ్ఞ అనేది ఒక పారిభాషిక పదం. అది వాడాడు. ఆగమము, ఎడాగమము. దానికేమిటంటే, ఎడాగమం ఎప్పుడొస్తుంది? ఒక్కొక్కప్పుడు సంధి చెయ్యకూడదు. ఇందాక మనం సంధియగు అన్నాం. ఉత్తునగచ్చు పరంబగునప్పుడు సంధియగు అన్నాం. సంధి, అగు కలిపి సంధగు అనలేదు. అక్కడ సంధి చెయ్యకూడదు. సంధి లేని చోట ఎక్కడైతే మీరు సంధిని కలపకూడదో, సంధి లేని చోట స్వరంబు కంటెన్ పరంబైన స్వరంబునకు, అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చుకు తరువాత ఉన్నటువంటి అచ్చు స్వరంబు కంటెన్ పరంబైన స్వరంబునకు ఆగమంబగు దాని ముందు యా వచ్చి కూర్చుంటుంది. మొదటి పదం చివర ఒక అచ్చు ఉంది. రెండవ పదం మొదట ఒక అచ్చు ఉంది. ఈ 2 అచ్చులలోకి రెండవ పదం పరస్వరమునకు సంధి లేని చోట స్వరంబు కంటెన్ పరంబైన స్వరంబునకు ముందు యకారం వచ్చి కూర్చుంటుంది. ఈయే. మళ్ళీ ఎక్కడ కూడా మనం ఎడాగం అంటే యా రాయకూడదండి. యా రాస్తే అందులో అకారములు 2 ఉన్నాయి. వ్యాకరణంలో అట్ట మన ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. వ్యాకరణ సూత్రం ఏది చెప్పిందో అది రాయాలి. ఇక్కడ ఎడాగమము అంటే ఈ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సంధి అగు అన్నప్పుడు సంధి ప్లస్ అగు అన్నాం. మధ్యలో ఈ వచ్చింది, యకారం వచ్చింది. ఆ యకారమునికి పక్కనున్న ఆ కలిసింది. ఇయ్యి ప్లస్ ఆ యా. సంధి ఇయ్యి ప్లస్ ఆ గు, సంధి యగు అని. అది ఎడాగమ సంధి. ఉదాహరణ ఇచ్చాడు చూడండి ఇక్కడ. మాయమ్మ, మా ప్లస్ అమ్మ కలిపేసామనుకోండి, మా అమ్మ. మా అమ్మ అంటే నాయనమ్మ అవుతుంది. మా అమ్మ అంటే మా అమ్మ కాదు, మా అమ్మ నాయనమ్మ. అట్లాగే మీ ప్లస్ ఇల్లు, దాన్ని కూడా కలిపేసామనుకోండి, మీ ఇల్లు అవుతుంది. 2 అక్షరాలు. మీ ఇల్లు. మీల్ అంటే భోజనమా? మీల్స్. అట్ట అయిపోతుంది. మా ప్లస్ ఊరు, మా ప్లస్ ఊరు సంధి చేస్తే మూరు అవుతుంది. ముర్మురు, ముర్మురు, మూరు. అలా అవ్వడానికి వీల్లేదు. అందుకని ఈ మధ్యలో ఎడాగమని చెప్పాడు. మా ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు, మా ప్లస్ ఊరు మాయూరు. మనం రాసేటప్పుడు ఎడాగమంతో రాస్తాం, చదివేటప్పుడు అచ్చుతో చదువుతాం. పఠనానికి లేఖనానికి ఉన్న భేదం అది. అట్లాగే ఎడాగమ సంధిలో ఇంకా కొన్ని భాగాలు చెప్పాడు. అవన్నీ సూచనగా ముందు ముందు చదువుకుంటామని ఆ సూత్రాలు దీని కింద రాశాను. అకార సంధిలో స్త్రీవాచక తత్సం సంబోధనాంతములకు సంధి లేదు. అవన్నీ తర్వాత నేను వివరంగా చెప్తాను. అలాగే 4వ లైన్లో త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు అని ఒకటి చెప్పాను. అందులో త్వార్థం అనేది ఎలా రాశానో గుర్తుపెట్టుకోండి. కా దీర్ఘం ఇచ్చాను, కింద వావత్తు ఇచ్చాను. కానీ దాని కింద తావత్తు కూడా ఇవ్వాలి, నేను తప్పు రాశాను. త్వార్థము, కకార తకార వకారములు ఉండాలి, 3 హల్లులు ఉండాలి. కకార తకార వకారముల మీద ఆ దీర్ఘం. త్వార్థము.
త్వార్థము అంటే ఏమిటి? కింద ఇచ్చాను చూడండి. త్వార్థము అంటే ఏకవస్తు వ్యాపారములకు తెలుపుడు 2 క్రియలలో మనం 2 పనులు చేశాం. ఇంటికి వచ్చి నీరు త్రాగాను. ఇంటికి వచ్చి తాళము వేశాను. ఇంటికి వచ్చి నిన్ను చూశాను. 2 పనులున్నాయి. వచ్చి అనేది ఒకటి, చూడడం అనేది ఒకటి. 2 క్రియలు. ఆ 2 క్రియల్లో ముందు జరిగినటువంటి వ్యాపారం అంటే పని ఇక్కడ. బిజినెస్ కాదు. వ్యాకరణంలో వ్యాపారము అంటే పని. 2 పనులు చేసినప్పుడు మొదట చేసినటువంటి పనిని చెప్పే ఆ క్రియాపదం త్వార్థం. దానికి ఇకారం వస్తుంది. వచ్చాను, చేశాను అంటే వేరు. 2 వాక్యాలయిపోయింది. వచ్చి చేశాను, వచ్చి చూశాను అన్నప్పుడు ఆ వచ్చి అనేది త్వార్థము. దానిలో ఉన్నటువంటి ఇకారానికి సంధి ఉండదు. వచ్చి ఇచ్చాను అంటే వచ్చిచ్చాను అనకూడదు. అప్పుడు పదాలు పోతున్నాయి. వచ్చిచ్చాను అంటే పదాలు అర్థం కావటం. వచ్చి ఇచ్చాను అనాలి. ఇవన్నీ మనం ఈ ఆగమ సంధులు ఎన్ని ఉన్నాయంటే, ఒకటి ఎడాగమ సంధి, రెండవది టుగాగమ సంధి, మూడవది అక్కడ టు అనేది వస్తుంది. నిగ్గుటద్దము, సరసపు టలుక అట్లా టు అనేది వస్తుంది. ఇంకొకటి రుగాగమ సంధి, రు అనేది వస్తుంది. పేరు టొరము అది కూడా టొగాగమ సంధి, రుగాగమ సంధి, అలిగాగమ సంధి అలి అనేది వస్తుంది. అట్లాగే ఉగాగమ సంధి. ఇవన్నీ మనం ముందు ముందు చెప్పుకుందాం. తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఆగమ సంధులు అంటే ఏమిటనేది ఉదాహరణ కోసం ఈరోజు దాన్ని మనం టచ్ చేసాం. ఇప్పుడు వ్యాకరణం పక్కన పెడదాం. మనకు 1:12 అయింది. ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు ఏమో మీరు తీసుకునేటువంటి అంశాల గురించి ఏదైనా మీరు చెప్తే, తర్వాత మళ్ళీ భాషా శాస్త్రంలోకి వెళ్దాం. అది కూడా ఒక చాప్టర్ చెప్పుకుందాం. మరి మీరు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. లేదంటే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే ఒకటే సైడ్ వన్ సైడ్‌ది ఉండకూడదు కదా! మీరు తీసుకోండి. ఏదైనా చెప్పండి. అయితే నేను అంటే ఈ జానపదాల గురించి కొంచెం చదివాను. చదవటం అంటే నాకు కూడా జానపదాలు రాయటం అలవాటు కాబట్టి ఇంకా జనరల్‌గా జానపదాలు అనేది ఏమిటి? ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి? అనేది నేను అది చెప్దాం అనుకున్నానన్నమాట ఈరోజు. చెప్పండి. ఓకే. అయితే ఇది జానపదాలు మనకి ఇది 4వ సబ్జెక్ట్ ఉందండి మొదటి సెమిస్టర్‌లో. నాలుగోది. 4 పేపర్. 4 పేపర్ ఉంది కాబట్టి దాని గురించని నేను అసలు మీకున్న 75, 100 మార్కులు కూడా దాని మీదనే. మొత్తం అంతా జానపదాలే. కంప్లీట్ పేపర్ అంతా అదే. ఓకే. కాబట్టి తప్పకుండా అవన్నీ చదవాలి. తెలంగాణలో గాని, ఆంధ్రలో గాని, రాయలసీమ, ఆంధ్ర ఎక్కడున్నా జానపద గేయాలు అన్నీ మీకు విశ్లేషించడానికి మీకు అందుబాటులో ఉండాలి. పరీక్షల్లో చూసి రాయడం కుదరదు కాబట్టి ఆ పాటలు కనీసం మొదలు చివరన్నా మీకు గుర్తుండాలి. అదే. దానికి ముందుగా మీరేం చేస్తారంటే, అసలు ఏదైనా ఒక సబ్జెక్టు మీరు చెప్పాలనుకున్నప్పుడు ముందు అసలు దాని ఇంట్రొడక్షన్ ఏంటో చెప్పాలి. జానపదము అనేది ఎట్టా వచ్చింది అసలు? అవును. జానపదం అని ఎందుకన్నారు? అది చెప్పండి. నేను అది దాని మీదే మొదలు పెట్టాలని అనుకున్నాను. నాకు తోచిన విధంగా. అంటే ఇది పరీక్షకి సరిపోయినట్టుగా కాకుండాని తర్వాత వస్తుందది. పరీక్షకి తర్వాత వస్తుంది. ముందు నుంచి కొంత ప్రిపరేషన్ ఉండాలి కదా! అది అయినాక పరీక్ష వస్తుంది. అదే. సరే అయితే ఈ జానపదాలు అనంగానే మనకి నా ఉద్దేశంలో అంటే సాధారణంగా ఇది పల్లెలు దగ్గర నుంచే మనకి మొదలవుతుందండి అది. ఎందుకంటే జానపదాలు అనేది అందులోనే మీకు జనపదం అన్నమాట. అది కరెక్ట్. అది చాలా మూలమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది.
పల్లెల్లో ఉన్నటువంటి పదాలతో అల్లినటువంటివే జానపదాలు అనేది అవును నా అవును ఉద్దేశంలో. అంటే అంతే ఇప్పుడిప్పుడు కరెక్ట్. ఏదో ఫ్యూజన్ అని అది ఇది అది సినిమా పాటలు ఇవి అవి అన్నీ కలిపేసి జానపదాలు అంటున్నారు కానీ అవును జానపదాల్లో మీకు రకరకాలుగా అంటే నాకు ముఖ్యంగా ఈ జానపదాలంటే ఎందుకు ఇష్టం అంటే ఉమ్, ఈ చిన్నప్పుడు మేము మా ఊరు నుంచి బడికెళ్ళినప్పుడు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం. ఉమ్, పొలాలు గుంటా వెళ్తే ఉమ్, వాళ్ళేం చేసేవాళ్ళంటే ఉమ్. ఈ ఉడుపులు లేకపోతేను ఈ నారలు అవన్నీని కట్టలు గట్ల మీద పెట్టేసేవాళ్ళు. గట్ల అవును మీద పెట్టి మేము వెళ్తూ ఉంటే అక్కడ గట్ల మీద పెడితే అది దాటకుండా అంటే డబ్బులు వేయకుండా అది దాటకూడదు. అవును అవును అక్కడికి మేము రాంగానే ఆ, వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు నేను కొంచాడి వారిని గదా! ఉమ్, ఏదో ఒక పాట నా మీద ఎత్తుకుంటారనమాట. ఆ. అవును నా మీద ఎత్తుకొని ఆ, ఆ పాట పాడి ఆ, తర్వాత అక్కడ నేను డబ్బులేస్తే అప్పుడు ఆ. దాన్ని దాటి వెళ్ళాలి. అది అది అంటే అది ఒక ఆనవాయితీ అవును ఒక అనేది ఆనందం 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 కూడాని. అలా జానపదాలు వాళ్ళ పాటలు అసలు అంటే మీకు యూట్యూబ్‌లో చాలా జానపదాలు అవును అవును ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే అవును అప్పటి జానపదాల్లో అవును వాళ్ళు రకరకాలుగా 'హరిహరన్ నారాయణ ఆది నారాయణ' అవును అనేది అవును అట్లాంటివి చాలా అంటే రకరకాల వాటిని కోరస్ అంటారు కదా! అవును ఇప్పట్లో. అవును ఈ అవును కోరస్ పాడేవాళ్ళు మిగతా వాళ్ళు ఒకళ్ళు ఎత్తుకుంటే ఇంకొకళ్ళు మిగతా 10 మందో, 12 మందో అవును కోరస్ పాడేవాళ్ళు. అవును అట్లా జానపదాలు ఆహ్, పల్లెల్లో అవును మొదలైనటువంటివి. అవును వీటిల్లో అయితే ఈ జానపదాల్లో అవును రకరకాలుగా మనం తీసుకుంటే గనక ఉమ్, అంటే ఇప్పుడు మాండలికాలు అట్లా వచ్చాయనుకోండి. అవును అయితే మాండలికాలు అది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆ ప్రాంతానికి తగినటువంటి యాస ఉమ్, అని అనుకోవచ్చు. అవును అయితే ఈ జానపదాల్లో మీకు అన్ని రకాలు ప్రకృతి మీద ఉంది, అవును అవును ప్రేమ మీద ఉంది. అవును తర్వాతను మీకు ఉద్యమకారులు అవును జానపదాలను వాడుకున్నారు. అవును ఇప్పట్లో మీరు బతుకమ్మ, బోనాలు అవును ఆహ్, ఈ వీటికి కూడాని జానపదాలు వాడుతున్నారు. అవును ఎందుకంటే ఆ జానపదాలు ఆ అంటే ఆ సందర్భానుసారంగా మనం వాడుకుంటే ఉమ్, వాటిలో ఉన్నటువంటి ఆ రిథమ్ అది అవును చాలా అంటే ఒక రకంగా మనకి పెద్దలు చెప్తారు గదా! పద్యాలు పాడితే అవును సంస్కృతం భాష నేర్చుకుంటే అవును మన మన శరీరంలో ఉన్న అవును భాగాలు చాలా మట్టుకి అవి అవును స్పందిస్తాయి కదలికలొస్తాయని ఈ అవును జానపదాలకు కూడాని అంత శక్తి ఉంది. అవును అవును ఈ జానపదాల్లో ముఖ్యంగా మా దగ్గర ఉమ్, అంటే మాకు మా జిల్లా ముఖ్యంగా ఉమ్, ఉత్తరాంధ్ర అనే కాకుండా ఉత్కళాంధ్ర కూడా అవుతుందనమాట. అవును 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 ఉత్కళాంధ్ర అంటే ఉమ్, తెలుగు మీకు ఉమ్, ఉమ్, ఏది ఒరిస్సాలో ఉన్న గంజాం జిల్లా అంతాని తెలుగే అవును మాట్లాడతారు. అవును వాళ్ళ తాలూకా ఒరిస్సాలో కొంచెం అది కలిసిపోతూ ఉంటుందన్నమాట. అవును అవును బోర్డర్ గాబట్టి. అవును అలా ఈ ఉత్కళాంధ్ర, ఉత్తరాంధ్ర ఈ జానపదాలు ముఖ్యంగా మా మా దగ్గర ఉద్యమకారులు ఎందుకంటే నక్సలిజం అనేది మా దగ్గరే మొదలైంది. బెంగాలు, అవును ఒరిస్సా అవును తర్వాతను ఆంధ్రప్రదేశ్ మా బోర్డరు అవును పార్వతీపురం ఆ ఏరియా అవును అంతాని. అవును అక్కడ ఉద్యమకారులు అవును ఆహ్, చాలామంది మీకు అవును అవును వంగపండు గారని అవును ఒకాయన అవును అవును ఆయన బాగా రీసెంట్‌గా చనిపోయారు. అవును అసలు చక్కగా ఆయన, పాడతారు ఆయన అవును పాడితే అసలు అసలు ఏమి అవును ఆహ్, మనకలా అవును ఆకట్టుకుంటామనమాట. అవును అవును అట్లా అంత అద్భుతంగా ఉంటుంది అవును మా దగ్గర. ఇంక అవును ఇటువైపు తెలంగాణ వైపొస్తే గద్దర్ గురించి మరి ఇంకా పెద్దగా అవును చెప్పక్కర్లేదు. అవును తర్వాతను అంటే అవును కవులకొస్తే గనక అవును మనకి ఆహ్, గోరేటి వెంకన్న, అవును అవును అందశ్రీ గారు అవును వీళ్ళందరూను ఎందుకంటే వాళ్ళ నేపథ్యం అంతాని ఆహ్, జానపదం పల్లెటూరు కాబట్టి. అవును అవును పల్లెటూరు నుండి వచ్చారు గాబట్టి, వాళ్ళ పల్లెల్ని వర్ణించడం గాని, ప్రకృతిని అవును వర్ణించడం గాని, అవును ఇవన్నీని జనపదాలతో చేశారు గాబట్టి, అవును అవి అవును ప్రతి పాట వాళ్ళు చేసిందంతాని అద్భుతంగా అవును టీవీలో ఇప్పుడిప్పుడు వాటిని కమర్షియలైజ్ చేసేస్తున్నారు గానీ, అవును
కానీ అదర్వైజ్ ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి పాటలు అవి. అయితే మీకు ఈ జానపదాల్లో ఎక్కువగా మాకు అంటే నేను ఈ పక్కన రాసుకున్నాను జస్ట్ ఊరికని. ఈ పొడుపు కథలు, సామెతలు అవి కూడా అసలు జనపదాల్లో మా ఊళ్ళో మా ఇంటి ఎదురుగా ఒకాయన ఉండేవాళ్ళు. 110 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోయారండి. ఆయన ఒక వాక్యం, ఒక సామెత గాని, ఒక పొడుపు కథ కాకుండా ఒక వాక్యం చెప్పరు. అంత అలవాటనమాట ఆయనకి. ప్రతి దాంట్లోనూను ఏదో ఏదో ఏమో ఒక 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 సందర్భం చెప్పాలని, ఒక వాక్యం చెప్పాలనంటే ముందు ఒక పొడుపు కథ చెప్పి దాని మీద అంటే అంతలాగా గుర్తుండిపోయి నాకు చాలా మట్టుకి ఆయన వల్లే నేను నేర్చుకున్నాననమాట. బావుంటాయి. కథలు అవి ఆహ్, ఏమంటారు మనకి నిజానికి దగ్గరలో ఉంటాయి. అదేదో అంటారు చూసారా? వంటలగత్తెను ఓడ మీద తెస్తే తోటకూరకు నీళ్ళెంతెయ్యాలని అడిగిందంట. అట్లాంటివి లేకపోతేనేమో ఏదది అడ్డాల్లో ఉన్నప్పుడు పిల్ల గాని, గెడ్డాలొచ్చిన తర్వాత పిల్ల. ఇట్లాంటివన్నీ చాలా వాస్తవానికి చాలా దగ్గరలో ఉంటాయి. కానీ ఇవన్నీ జనపదాలే. జనపదాల నుంచే వచ్చినవి. ఎందుకంటే మీకు అడ్డాలంటే ఇప్పుడు చాలా మందికి తెలీదు కదా! అంటే ఆ పరిస్థితి వచ్చేసింది. ఎందుకో మరి ఇలా జానపదాల గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి మన 3 ప్రాంతాల్లో అంటే తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఉత్తరాంధ్ర గాని, లేకపోతే రాయలసీమ గాని, తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువ. చాలా జానపదాలంటేనే తెలంగాణ. అది అసలు అద్భుతమైనటువంటి రచయితలు అందులో వచ్చారు. తర్వాతను అక్కడ యక్షగానం అని అవన్నీ చాలా పాపులర్. మా దగ్గర బుడబుక్కలోళ్ళ కథలని అది ఉండేవాళ్ళు. అది ఒక చిన్న డబ్బాలా ఉంటుందన్నమాట. దాన్ని పట్టుకొని ఒకళ్ళే చెప్పేస్తారు. అవి అట్లాంటి జానపదాలు అవి వింటూ ఉంటే ఒగ్గు కథలు, బుడబుక్కలోళ్ళ కథలు ఇవన్నీని అసలు అద్భుతమైనటువంటి మనం అరే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుంటే గనక మన అదృష్టం అని అనుకుంటాం అనమాట. ఇటువంటివన్నీ మన దగ్గర ఉంటాం. కాకపోతే కాలానుగుణంగా అవి కొంచెం మరుగున పడిపోతున్నాయి. అయితే దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి రివైవ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన మాకు అంటే మేము చేస్తున్నాం ప్రస్తుతం. దాని మీద కొంచెం కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం చేయలేకపోయాం గానీ కాకపోతే ప్రస్తుతానికి దాని మీద కొంత పని జరుగుతోంది. అది నేను ఈరోజు చెప్పదలుచుకుంది. బాగుంది. అయితే మీరు చెప్పిన దానికే ఇంకో 2 నిమిషాలు కొనసాగింపుగా చెప్పండి. నేను చెప్పండి. 2 మాటలు చెప్తాను. హ్మ్. అంటే మీరు ఎక్కడ ప్రారంభించారో అక్కడి నుంచే హ్మ్. వాస్తవంగా అసలు మన పూర్వపు దేశం భారతదేశం అంతా కూడాను జనపదాలతోటే నిండి ఉన్నది. అవును. దేశం అంతా కూడా జనపదాలే గాని నగర నాగరికత అనేది మనకు లేదు. ఆ రోజుల్లో ఉన్న నగరాలు గూడాను సాంచి విద్యాలయాలున్న తక్షశిల, సాంచి, మా మగధ ఇట్లాంటివి నగరాలు అయినప్పటికీ కూడా అక్కడ కూడా జానపద సంస్కృతే ఉండేది. అవును. పల్లె వాతావరణమే ఉండేది. అందుకనే మహాత్మా గాంధీ భారతదేశం పల్లెల్లో ఉంది అని చెప్తాడు. పల్లెల్ని ముందు బాగుపరిస్తే దేశం బాగుపడుతుంది అని చెప్పింది కూడా అందుకే. ఇప్పుడు ఆస్ట్రేలియా లాగా 4, 5 నగరాలతో దేశం ఏర్పడింది కాదు మన దేశం. అవును. అందుట్లో చరిత్రకు వెడితే బీహార్, బెంగాల్ ఇప్పుడున్నటువంటి బీహార్, బెంగాల్ ఈశాన్య భారతదేశంలో 16 మహాజనపదాలు ఉండేవి. 16 మహాజనపదాస్ దేశం మొత్తం ఏలాయి. భారతదేశాన్ని పరిపాలించారు ఈ 16 మహాజనపదాల వారు కూడా. అంటే రాజ్య స్థాయికి పెరిగినా కూడా అది జనపదమే. అది జనపదం అంటే గ్రామం అని అనుకుంటే చిన్న గ్రామం అని కాదు. అది పెరిగి పెద్దది ఎంత విస్తృతి చెంది రాజ్యాధికారాన్ని యావత్ భారతదేశాన్ని పరిపాలించినా కూడా జనపదమే. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 16 మహాజనపదాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ 16 మహాజనపదాలు అటు అస్సాం, బర్మా,
బర్మా సరిహద్దుల నుంచి బర్మా, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అక్కడి నుంచి ఇటు ఇవాళ ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, గాంధార దేశం వరకు, ఆ ఉత్తర కాశ్మీర్ దేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా మొత్తం ఈ 16 మహాజనపదాల వాళ్ళు పరిపాలించారు. సరే, అది రాజకీయమైన విభాగం. కానీ గ్రామాల్లోకి వచ్చేటప్పటికి సాధారణంగా అందరూ ఇవాళ చదువుకోవాలి అనేది ఒక ఉద్యోగం కోసం చదువు అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన సిలబస్ ఇది. మెకాలే అనేవాడు తన తండ్రికి ఉత్తరం రాశాడు, జాన్ మెకాలే. వాడు తండ్రికి ఉత్తరం రాశాడు. దాంట్లో ఏం రాశాడంటే, ఒకవేళ ఏనాటికైనా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి మనం వెళ్ళిపోవలసి వచ్చినా, తూర్పు ఇండియా కంపెనీ అధికారం కోల్పోయినా కూడా శాశ్వతంగా భారతీయులందరూ కూడా సాంస్కృతిక బానిసలుగా ఉండాలి. అందుకని వారికి ఇంగ్లీషు విద్యాబోధన తప్పనిసరి చేయాలి. ఇంగ్లీషు విద్యాబోధన, క్రైస్తవ మతం, ఈ రెండు కూడా విడవకుండా భారతీయుల నెత్తిన ఉండాలి. అందుకుగాను నేను ఈ కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టాను అని వాళ్ళ నాన్నకు ఉత్తరం రాశాడు. దాని మీద ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల సంఘాలు చాలా పోరాడాయి. ఎంత పోరాడినా అది పాతుకుపోయింది. దాని నుంచి మనం బయటపడే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే కుదరదు, నేర్చుకోవచ్చు. కానీ మన గురుకుల వ్యవస్థ, మన సంస్కృతి, మన నాగరికత దెబ్బతిన్నాయి, పోయినాయి. ఇంకా మళ్ళీ తిరిగి రావడం కుదరదు. ఆ రోజుల్లో ప్రతి గ్రామానికి కూడా, ప్రతి జనపదంలో కూడాను చదువుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే 4 జానపద గేయాలు పాడగలిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు. చదువు అంటే అదే. చదువు అంటే ఎవరో పెద్దవాళ్ళు కొంతమంది శాస్త్రాలు, సంస్కృతం, భాష పాండిత్యం నేర్చుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎక్కడో ఉండేవాళ్ళు. 100 ఎక్కడో ఓ పండితుడు ఉండేవాడు. రాజస్థానానికి వెళ్ళేవాడు, రాజుగారిని ఆశ్రయించుకొని ఆ కావ్యానికి గౌరవం తెచ్చుకొని దాన్ని ప్రచారం చేసేవాడు. ఎంతమంది చదివేవాళ్ళు? ఆ రోజుల్లో కూడా ఈ కావ్యపాఠనం చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు. పండితులైన వాళ్ళు 10 మందే చదువుకునేవాళ్ళు. దేశమంతా చదవలేదు. దేశమంతా చదివింది ఏది? జానపదమే, జానపద సాహిత్యమే. ఆ ఊరిలో ఒకడు ఒక పాట ఎత్తుకున్నాడంటే జానపద సాహిత్యానికి ఎటువంటి నిబంధనలు లేవు. ఇలాగే పాడాలి, ఈ గణాలు ఉండాలి, ఎత్తులు ఉండాలి, ప్రాసలు ఉండాలి, ఈ ఛందస్సు అవేమీ లేవు. ఒకడు ఒక లయబద్ధంగా ఒక పాట పాడతాడు. ఊడుపుల పాటలే ఉన్నాయి. ఊడుపుల పాటలు 10 మంది కలిసి ఆ శ్రమ మర్చిపోవటానికి ఉత్సాహం కొద్దీ ఒక్కడెవడో హుషారుగా ఒక పాట పాడతాడు. వాడు ఆపేస్తే అక్కడి నుంచి ఆ రిథములో ఇంకోడు అందుకుని పాడతాడు. దాన్ని 10 మంది కోరస్ అందుకుంటారు. ఆ కోత లేకపోతే ఊడుపులు, నాట్లు, ఈ పొలం పనులు అయ్యేదాకా, లేకపోతే ఏదైనా ఎక్కడైనా సరే భవనం నిర్మాణం జరిగేటప్పుడు కూలీలు అని మనం వాళ్ళు అంటున్నాం. కూలీలు కాదు, శ్రామికులు. వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. కష్టాన్ని మర్చిపోవటానికి, ఆ మతిమరుపు కోసం, ఆనందం కోసం, తన్మయత్వంతో పాడేటువంటి పాటలు. వాటిల్లో ఒక పదాన్ని సాగలాగుతాడు, అందులో రాగం ఉంటుంది, భావం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, మనస్ఫూర్తిగా స్వచ్ఛత ఉంటుంది, కల్మషం అనేది కనిపించదు. ఆ పాటలు అలా వాళ్ళు పాడుకుంటారు, గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. వాటికి రాసినటువంటి దాఖలాలు లేవు. ఎన్ని జానపదాలు ఉన్నాయి, వాటిలో పోగు చేసినవన్నీ, సేకరించినవన్నీ, భద్రపరిచినవన్నీ, గాలిలో కలిసిపోయినవన్నీ ఇప్పటికీ పెద్దవాళ్ళు, పూర్వీకులు, వృద్ధులు గుర్తుపెట్టుకుని ఆ శైలిలో వాళ్ళు పాడుతూ ఉంటే, ఇవాళ కొంత నామోషి అంటాను చూడండి, అది పాడడానికి కొంచెం నాగరికత అడ్డం వస్తోంది. నేనేమిటి జానపద గేయాలు పాడటం ఏమిటి అనేటువంటి ఒక ఆభిజాత్యం అడ్డం వస్తోంది. కానీ పూర్వం అలా లేదు. పెద్దవాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ ఎవరైనా ఓ పాట పాడితే ఉత్సాహం ఉన్నవాడు ఇంకోటి అందుకునేవాడు, దాన్ని ప్రచారం చేసేవారు. అట్లా ఈ పాట ఉత్తరాంధ్రదే అని కాదు, ఈ పాట రాయలసీమదే అని కాదు, ఎక్కడ ఏది కనిపిస్తే దాన్ని అందరూ అందుకునేవాళ్ళు. ఇందాక మనం చెప్పుకున్న సంధి అనేది కలిసిపోతాయని, అట్లా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఈ జానపదంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసిపోయేవాళ్ళు. కలిసిపోయి దాన్ని పంచుకునేవాళ్ళు, పంచుకుని పాడుకునేవాళ్ళు. ఒక చోట ఇంకో చోటికి ఇంకో చోటు. ఇవాళ మనకు ఒక సినిమాలో, లేకపోతే ఇంకా బాగా పాడగలిగిన వాళ్ళు, కొంత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్న వాళ్ళు ఒక జానపద గేయాన్ని పాడితే మనం కరువచ్చినట్టుగా వింటాం. దాని మీద ఎంతో ప్రేమతో, మమకారంతో. ఎందుకంటే మన భాష పునాదులు దాంట్లో ఉన్నాయి. అచ్చమైన తెలుగు దాంట్లో ఉంది, స్వచ్ఛమైన తెలుగు దాంట్లో ఉంది, తిక్కన గారి భారత పద్యాల్లో ఉంది, జానపద గేయాల్లో ఉంది. మిగతావన్నీ కూడా ఏమిటంటే భాషా ఆభిజాత్యం చేత నేర్చుకుని ఒక్కొక్కళ్ళు పద్యం రాస్తూ ఉంటారు. ఆ పద్యంలో ఎవరికీ అర్థం కాకూడదని కఠిన, ఎక్కడో నారికేళ్ల పాకంలో
అంత పిండి పిండి ఆ పద్యాన్ని రాసి ఆహా నేను మహాపండితుడిని ఇప్పటికీ గర్వపడేవాళ్ళు ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, చక్కని పద్యాలు రాశాడు. ఆయన్ని ఆక్షేపించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. వ్యతిరేకించేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉంటారు. ఏమిటి ఈ భాష ఎందుకు ఎవరికి అర్థమవుతుంది, నువ్వు ఎందుకెట్టా రాసావు అనేవాళ్ళు ఉంటారు. అటగని శాంతం నేలబారు దిగిపోయి మామూలు మాటలతో అసలు ఏ స్థాయి లేకుండా రాయాలి అని ఎవరు అనరు. మనకు కావాల్సింది ఏమిటంటే రాయడానికి చదవడానికి, నేర్చుకోవడానికి, వినడానికి శృతి శుభగమైంది మనకు కావాలి. జానపద సాహిత్యం అటువంటిది. జానపదంలో కొన్ని కొన్ని జానపదాలు వాడేటువంటి పదాలకు అర్థాలు చెప్పలేం. వాళ్ళు వాళ్ళ మనసులో వచ్చిన ఆ కొత్త పదాన్ని వాడేస్తారు. అవును. మనం అడుగుతాం అప్పుడు ఏమిటి ఈ పదం అంటే ఏమిటి అంటే వాళ్ళు ఏమనుకున్నారో అది చెప్తారు. ఆ అర్థం రూఢి అయిపోతుంది. వాళ్ళు భాషని కొత్తగా సృష్టిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చదువురాని వాళ్ళు అన్నవే మరి భాషను ఎట్టా పెంచారు? ఇప్పుడు ఆంధ్ర భాషని ఇన్ని వేల సంవత్సరాలుగా పెంచి పోషించి కాపాడుకుంటూ వచ్చింది జానపదులు కాదా? జానపద సాహిత్యం ద్వారా కాదా భాష పెరిగింది? ఆనాటి నుంచి భారతం ఉందా? 1000 ఏళ్ల తర్వాత వచ్చింది భారతం. అంతకుముందు ఈ భాషను పోషించిన వాళ్ళు జానపదులు కాదా? ఈ భాష బతికుంది జానపదాల్లో కాదా? కాబట్టి జానపద సాహిత్యం అనేటువంటిది మనకి జాతీయతకు ఒక నిదర్శనం. జాతీయత, తెలుగు వాళ్ళంటే ఇలా ఉంటారు. అందులో చూడండి ఆ జానపదుల్లో వాళ్ళు పాడేటువంటి పాటల్లో రకరకాల పెళ్లి పాటలు ఉంటాయి, లేకపోతే బొమ్మల పాటలు ఉంటాయి, లేకపోతే రకరకాల పండగల సందర్భంగా పాడే పాటలు అప్పటికప్పుడు సృష్టించేస్తారు. ఆ పాట అంతకుముందు ఉండదు. ఒక లయ ఉంటుంది, లయ వాళ్ళే కట్టేస్తారు, ఒక తాళం కట్టేస్తారు, పాడేస్తారు. వాళ్ళు ఒక రాగబద్ధంగా పాడేస్తారు. అది ఎట్లా నేర్చుకున్నారు, ఎవరు చెప్పారు వాళ్ళకి, ఎలా వచ్చింది, ఎక్కడ విన్నారు, ఎక్కడ వినలా. దాని కర్త ఎవరు, ఇది ఒకటి పెద్ద ప్రశ్న. మీకు రేపు పరీక్షల్లో కూడా రాయాల్సింది. జానపద గేయాల కర్తృత్వం ఎవరు? ఇప్పుడు మనం సినిమాలో పాట చూస్తే రచన నారాయణ రెడ్డి, రచన దాశరథి ఆత్రేయ అని చెప్తాం. ఈ పాట ఈయన రాశాడని చెప్తాం. జానపద గేయం ఒకటి చెప్పి దీన్ని రాసింది ఎవరంటే ఏం చెప్తారు? జానపద కర్తృత్వం ఇది మనకు తెలియదు, ఎవరు రాశారో తెలియదు. ఆ రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు తమ పేరు చెప్పుకోవాలా. నా పేరుతో ఇది ఆఖరికి త్యాగరాజు కీర్తనలో త్యాగరాజు ప్రతి కీర్తన వెనకాలే ఇది త్యాగరాజు రాసింది అని చెప్తాడు. శ్యామశాస్త్రి చేర్చాడు, లేకపోతే ముత్తుస్వామి దీక్షితులు నేను రాశానని చెప్తాడు, రామదాసు నేను రాశానని చెప్తాడు, అన్నమయ్య చెప్తాడు. కానీ వీళ్ళెవరు చెప్పలేదే. జానపద గేయాలు రాసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ గేయం నాది, నేను సృష్టించాను అని కర్తృత్వం లేదు. సమాజం మీద అట్ట వెళ్ళిపోయింది. ఆ గుంపులో 30 మంది కూలీలు కలిసి పాడుతుంటే 30 మందిలో ఎవరు మొదలుపెట్టారు, ఎవరు అందుకున్నారు ఆ పాట, రేపు పాడమంటే నాకు రాదంటారు, రేపు ఇంకోటి అందుకుంటారు, ఇంకోటి పాడతారు. ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎంతమంది జనం ఉన్నారో అన్ని పాటలు పాడతారు. ఇదంతా ఎక్కడ? మనం అనుకుంటాం పల్లెటూరు అంటే వెనకబడిపోయింది, వీళ్ళంతా చాలా గొప్ప ఎక్కడో పాశ్చాత్యంగా అనుకుంటాం. కాదు. నాడి పట్టుకుని జ్వరం చూస్తారు చూడండి, మనిషి యొక్క ఆరోగ్యం నాడిలో తెలుస్తుంది, పల్లెటూరులో తెలుస్తుంది సంస్కృతి అనేది. సంస్కృతి అనేది పట్టణాల్లో తెలీదు. పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కృతకం, తెచ్చిపెట్టుకున్నది. ఇక్కడిదిగో ఈ ముఖానికి రంగు వేసుకోవాలి, జుట్టుకు రంగు వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఓ దొరలాగా తయారవ్వాలి అని వీళ్ళన్నీ తగిలించుకున్నటువంటి అలంకారాలు. కానీ జానపదులకి తగిలించుకున్న అలంకారాలు ఎక్కడ ఉండవు, వాళ్ళ మాటలో ఉండదు. ఆకారం కూలి పని చేసుకునేవాళ్ళు నేను పౌడర్ రాసుకోవాలని అనుకుంటారా? నేను తలదూకోవాలని అనుకుంటారా? నేను శరీరం శుభ్రంగా ఉందా, మట్టి పిసికేటప్పుడు భూమిలో మొక్క నాటేటప్పుడు ఆ బురదలో చెయ్యి పెట్టాలంటే వాళ్ళు జంకుతారా? జంకితే మనం అన్నం తినగలమా? వాళ్ళు పేడ తీస్తారు, పశువుల దగ్గర పేడ తీస్తారు, పిడకళ్ళు చేస్తారు. పేడ ఈ రోజున ఎవరైనా పేడ పట్టుకోగలరా? చీచి కంపు వాసన అని చేతులు కడుక్కుంటారు. ఇంకా కావాలంటే చేతులు లోషన్ కడుక్కోవడానికి. ఇంత నాజుగ్గా ఉండేటువంటి వాళ్ళకి కడుపులోకి తిండెట్ట వస్తుంది? అసలు అన్నపూర్ణ అంటే అసలు సిసలు జాతీయత అంటే జానపదం. ప్రతి దేశం, ఇది ఆంధ్రదేశంలోనే కాదు, ఆంధ్రదేశం అసలు భాష పుట్టిందే జానపదుల్లో. అందుకే ఇందాక చెప్పాను చూడండి, భాష ఎక్కడ పుట్టింది, మన భాషాశాస్త్రంలో వెళ్తున్నాం. ఎక్కడ పుట్టింది? ప్రకృతిలో పుట్టింది. ఆద్య ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతులు అంటే ఎవరు? జానపదులు. వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని కొంచెం సంస్కారం చేసి ఇది సంస్కృతం అన్నారు.
పూర్వం సంస్కృత నాటకాలు కూడాను 4 రకాల భాషల్లో ఉండేవి. రాజకుటుంబీకులేమో సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు, దాసీ జనమేమో ప్రాకృతంలో మాట్లాడేవాళ్ళు, ఇంకా మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి పాత్రలేమో దేశ భాషలు మాట్లాడేవాళ్ళు. ఎన్ని ప్రాకృతాలు ఉన్నాయో అన్ని ప్రాకృతాలు. మన మన హ్మ్, బే బేతవాళ్ళ రామబ్రహ్మం గారు చెప్పాడు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను 12 రకాల ప్రాకృతాలు నేర్చుకున్నాను. నేను ప్రాకృతంలో కూడా చెప్పగలను అని చెప్పారు. మరి వాళ్ళు ఎవరు అట్ట చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఇన్ని ప్రాకృతాలు ఉన్నాయని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? అసలు ప్రాకృతం మాట్లాడగల వాళ్ళు ఉన్నారా? అచ్చ తెలుగు మాట్లాడగల వాళ్ళు ఉన్నారా? అసలు మన సంస్కృతి అనేది ఒరిజినాలిటీ ఇవాళ ఉంటుందా? పల్లెటూళ్ళుగా ఉన్నాయా? పల్లెటూళ్ళలో కూడా యాంత్రిక యుగం వచ్చేసింది. ఒక ఈ మిషన్ వచ్చేసి అదే ఊపులు చేసేస్తోంది. కుప్పనూర్పిడి చేసేస్తోంది. ఈ రోజుల్లో అట్లా పాటలు పాడుకుంటూ పనులు చేస్తూ వెళ్ళేవాళ్ళు ఉన్నారా? రాను రాను జానపదాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. దాంతో ఏమవుతోంది? సంస్కృతి పోతోంది. ఆ రోజుల్లో పాడిన పాటలు సేకరించి వాటిల్లో ఎన్ని రకాల మనస్తత్వాలుంటాయి. ఒక పాట అనేది ఎట్ట పుడుతుంది? ఇప్పుడు వేటూరి సుందరామూర్తి గారు ఓ పాట రాశాడు. ఆ అనుభూతి పొందితే ఆ పాటొస్తుంది. ఆ అనుభూతి పొందకపోతే మీరు హాయిగా కులాసాగా ఉంటూ దుఃఖసాగరం ఒక విలాప సాగరంలో పాట రాయమంటే ఎట్ట రాస్తారు? మీరు హాయిగా కులాసాగా కడుపు నిండి ఉంది. ఆకలితో రాయమంటే రాయలేరుగా. అది రాయడానికి మీరు ఆకలి పొందాలి. సరే ఇట్లా మొత్తం మీద అలాగే ఉషా గారు సెలవు తీసుకుంటున్నాను చెప్పారు. నమస్కారం. అలాగేనండి. అలాగే నేను మనం కూడా మీరు మీ అనుమతితో చెప్పండి. మా జిల్లాలో ఒక పాపులర్ సింగర్ ఇప్పుడు ఆ, సినిమాల్లో కూడా పాడుతున్నాడు అనమాట. ఆ, బుడబక్కల ఆ, కథలు ఆ, ఆయన ఆయన ఆ, ఆయన మీరు అన్నట్టు ఎక్కడ ఏమి లిపి అవును. రచనాపూర్వకంగా ఏమి ఉండదు. అవును. ఆయన దీని మీద పాడు అంటే పాడేస్తాడు. ఆ, మీ ఇది ఒక పాట పెడతాను వినండి. పెట్టండి. అల్లుడా గారులన్నాలో రల్లుడా బూరులన్నాలో వాళ్ళంతా గారులైతే అబ్బబ్బా గారులైతే ఓసి గారులైతే గలగలమంటే బూరులన్నట్టు నా మీద ఎంత ఫేమస్. ఇప్పుడు అల్లుడా కూరట్లేదు చాన్నాళ్ళకి వచ్చినావు వాళ్ళ అత్తని వేటు నేను తినేస్తారా. అల్లుడా కోండి కొయ్యాలో రల్లుడా మెక్కడికి కొయ్యాలా, కోండి కొయ్యాలో రల్లుడా మెక్కడికి కొయ్యాలి. వాళ్ళ అత్త మేక అయితే అబ్బబ్బా మేక అయితే మేమేమంటది కోడి కొయ్యత్తు నా మీద ఎంత ఫేమస్. మేక అయితే మేమేమంటది కోడి కొయ్యత్తు నా మీద ఎంత ఫేమస్. ఎంత ఉత్సాహం, హుషారు. దాని తోడు వాళ్ళకి దొరికినటువంటి వాద్యం ఏదో ఒకటి పుచ్చుకొని అంతే. దానికి లయబద్ధంగా కొట్టుకుంటూ అసలు ఏమన్నా వెనకడుగు ఉందే వాళ్ళకి? అసలు ఏమీ లేదు. ఏమి ఉండదు. అందులోనూ వెనకడుగు ఆ పదాలు అప్పటికప్పుడే అన్నమాట. వచ్చేస్తాయి. అప్పటికప్పుడు పదాలు వచ్చేస్తాయి. ఆ లయబద్ధంగా నడిచిపోతాయి. అది వింటున్న వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఉంది అదే. పాడేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ దానిలో లీనమైపోతారు. ఎటొచ్చి ఏంటంటే కొంచెం భేషజానికి పోయే నేనేంటి అది ఇది అని అనుకునేవాళ్ళు ఆకాశ గమనం చేస్తారు చూడండి. అటువంటి వాళ్ళకి ఇవి పడవు. కానీ ఆకాశం మీద ఎగిరేవాడు ఎప్పుడైనా నేలకి దిగాలి. దిగాల్సిందే. వాడేం దేవత కాదు. వాడేం దేవత అయ్యి స్వర్గలోకానికి ఎగిరిపోయేవాడు కాదు. నేల మీద వాడే. ఇక్కడ పుట్టి పెరిగిన వాడు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అంతే అంతే. అంతేగాని కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నేనేంటి నేను టాటా బిర్లాలు కూడా నేల మీదే ఉంటున్నారు ఇవాళ. వాళ్ళు కూడా ఆకాశంలోకి ఏం పోవడం లేదు. కాబట్టి లేనిపోని ఆభిజాత్యం తెచ్చుకోవడం మంచిది కాదు. జాతిని, జాతీయతని, మన సంస్కృతిని వంట పట్టించుకొని మనంగా బతకాలి. బానిసలుగా బతకూడదు. బానిసలుగా Natural. ఎప్పుడు నేల మీద ఉన్నారు సార్. నేను టాటాలో పనిచేశాను. ఆయన ఎప్పుడు ఆ రతన్ టాటా ఎప్పుడు అసలు పైకి ఎక్కడనే లేదు. అంతేగా మరి. అదే మరి. దగ్గర కాబట్టి నుంచి చూశాను ఆయన. అదేంటంటే స్వతసిద్ధంగా ఉండాలి తప్ప కృతకంగా ఉండకూడదు. అవును. స్వచ్ఛతగా వస్తున్నది. ఆ స్వతసిద్ధంగా ఉండటం కోసమే జానపదం. ఇప్పుడు మరి మీకు 100 మార్కులకి ప్రత్యేకం ఒక పేపర్ జానపదం మీద పెట్టారు అని అంటే మరి కనుమరుగైపోతున్న దాన్ని మళ్ళీ జనానికి అందించాలి. అందుకోసం ఇది పెట్టారు. చాలా మంచి పని. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు. సరే బాగుంది. మేమందరం రావు గారి దగ్గర నుంచి కాపీ కొడతాంగా. కొట్టండి మీ ఇష్టం అండి. జానపదం కాపీ కొట్టేది ఉండదు. కాపీ ఆయన ఏం రాశారో ఇప్పుడు అట్లాంటిది మీరు ఇంకోటి రాస్తారు. అంతే. ఉన్నదొకటి రాయలేరు. కరెక్ట్. ఆయన అందుకే ఒకటే కదా అంటుంది. ఎవరు రాశారో తెలీదు. అజ్ఞాత కర్తృత్వము. జానపద సాహిత్యంలో మొట్టమొదటి లక్షణం అజ్ఞాత కర్తృత్వము. ఈ రాసింది ఎవరో తెలీదు. దీని రచయిత ఎవరో తెలీదు. వారి పేరు చెప్పుకోరు. ఇది నా పేరు. ఇప్పుడు మీరు ఒక పాట వినిపించారు.
ఆ పాట ఎవరిదయ్యా అంటే ఇప్పుడు ఆయన పాడుతున్నాడు కనుక ఆయనదే, అంతే. ఎవరు పాడితే వాళ్ళదే. ఇది ఇది నీది ఇది నాది అనేది లేదు, మనందరిది. అంతే. ఒక భాషను మనందరం ఎట్లా పంచుకున్నామో జానపద గేయాన్ని కూడా అట్లాగే పంచుకుంటున్నాం. ఈ మధ్యన ఒక అంటే గతసారి మొన్న కాదు అంతకు ముందు వెళ్ళినప్పుడు ఉమ్, ఈయన్ని ఉమ్, పెళ్ళిళ్ళలో ఉమ్, పిలిచి ఉమ్, ఈ ప్రోగ్రాంలు పెట్టిస్తున్నారు. ఉమ్, ఉమ్. ఈ ఈ బుడబొక్కలోళ్ళు ఆ, కథలు అవి ఆ, అది ఒక ఆ, 2 గంటలు 3 గంటలు ఉమ్, ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఆ, ఆ, సో ఏ ఫోన్లో ఏదో నేను అనుకున్నాను కనీసం ఈ విధంగానైనా జానపదం కొంచెం అలా విస్తరిస్తుంది అని ఉమ్, అనుకున్నాను అనమాట అది. ఉమ్, అవును. తప్పటి అవునండి. గుళ్ళు బాగుంటాయి నాకు అప్పటి నార్త్ గుళ్ళు అద్భుతంగా నార్త్ ఇండియా కాదు మనదే సారీ అసలు నార్త్ ఆంధ్ర అన్నయ్య. ఆంధ్రాలో. మాకు తప్పిడిగుళ్ళు చాలా పాపులర్ అక్కడ. అదే పర్టికులర్ గా అవును, విజయనగరం అవును. శ్రీకాకుళం జిల్లాల్లో అది ఇప్పుడు అవి అక్కడే ఉన్నాయండి. ఎందుకంటే అక్కడే. ఈ ఆధునిక నాజూకుతనానికి వాళ్ళు దూరంగా ఉండి కాపాడుకుంటున్నారు. అవును. మన సంస్కృతిని, నాగరికతను శాస్త్రీయబద్ధంగా వాళ్ళు నిలుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో, గోదావరి జిల్లాలో కూడా పర్వాలేదు కానీ కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం నామరూపాలు లేకుండా ఉమ్, పూర్తిగా నాగరికత బలిసిపోయింది. అదే. నాగరికత బలిసిపోయి అసలు అదంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లోకి వస్తున్నారు వీళ్ళు. అయితే భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ ఒకప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. అంతే అంతే. ఎంఏలో జానపదం నేర్చుకున్నారంటే మీరు రేపు సపోజ్ ఎంఏ చేసిన వాళ్ళు టీచర్ అయితే వాళ్ళు జానపదం గురించి చెప్పకుండా ఉంటారా? ఓ పాట పాడకుండా ఉంటారా? అవును. పాడారంటే దానిలో ఉన్న అట్రాక్షన్ వీళ్ళని ఆకర్షించకుండా పోతుందా? అది మళ్ళీ తిరిగి పుట్టకపోతుందా? అదే. కాబట్టి విన్న తర్వాత విన్నవాడు అదే లైన్లో వాడికి వచ్చినట్టు ఇంకో పాట పాడేస్తాడు. కాబట్టి జానపదం చచ్చిపోతుంది అనే మాట లేదు. అది ఎప్పటికీ చిరంజీవిగా చిరస్థాయిగా ఉంటుంది. సరే బాగుంది. మీరు ఇక్కడికి ఒక అంశం తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది. ఈ 20 నిమిషాల్లో మరి రాజశేఖర్ గారు మీరేమన్నా చెప్తారా? మీకు తోచింది ఏదైనా, మీరు మ్యూట్లో ఉన్నారు. ఏదైనా అది చూడండి, తల తిప్పేస్తున్నాడు, అసలు తల ఊపేస్తున్నాడు. ఉమ్, అందుకే మ్యూట్ లోకి వెళ్ళిపోయాను. తల అడ్డంగా తిప్పేస్తే చాలు చెప్ప. ఆ, నేను ఆ. ఏం పర్లేదు. రావు గారు నాకు ఒక అంశం ఇచ్చేసుకుంటే నేను ఇవాళ సాయంత్రంకే ప్రిపేర్ అవ్వడం మొదలెడతాను. అలాగే 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 ఇద్దాంలేండి, మనం మాట్లాడదాము. ఇంతే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలాగ జానపదాలు తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక 2-3 వారాల్లో మనం ఇది పూర్తి చేసేట్టుగా ఒక రకంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ మనకు పూర్తి అయిపోతుంది. ఒక నెల రోజులు అనుకోండి, పోనీ 4 వారాలు, 4 వారాలు అంటే మన 16 వారాల్లో మనకి 4 సబ్జెక్టులు పూర్తి అవుతాయి. అప్పుడు మనకి 4 సబ్జెక్టులు లేపేద్దామనా? ఏముందండి, ఇప్పుడు జానపదాల గురించి రాయండి పేపర్లు. అన్నాడంటే మా మా ఊళ్ళో ఒకసారి ఏమైందంటే ఈ తహసీల్దార్ ఆఫీస్ లో క్లర్క్ వాడు ఏదో పని చేసుకుంటూ ఉంటే పక్కన జడ్జ్ జనక అనుకుంటూ వాడు డంకాలు కొట్టి వెళ్తుంటే వాడు మొత్తం అంతా అదే రాసి పడేశాడు. వాడు రాసిన నోట్ అంతా అదే రాసి పడేశాడట. నేను చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. అవునండి. అందులో అప్పుడు మీకు ఛందస్సులో ఏ రకమైన రితం ఉందో దాంట్లో కూడా అదే రితం అదే ఉంది. రకం ఉంది. కరెక్ట్. ఇప్పుడు పరమేశ్వరుని తాండవం ఉంది. తాండవంలో రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం అన్నారు కదా, వాడది చదువుతుంటే శివుడు తాండవం చేస్తుంటే ఆ డమరుకం ఎట్టా మోగుతుందో ఆ చప్పుళ్ళకి మన విభక్తులు పుట్టినాయి కదండి. ఐ ఉన్ అర్లుక్ ఏ ఓం యమగణదాష్ ఇవన్నీ శబ్దాలు అక్కడి నుంచి వచ్చిన పాణినీ సూత్రాలు అందులోంచి పుట్టినవేగా. అంతే. కాబట్టి వాడేదో కొట్టుకుని వెళ్తున్నాడు, ఏదో కాదది. అది భాషకు మూల పునాది. అవును. ఆ మూల కేంద్రం అది. భాషకు మూల కేంద్రం అది. వాడు ఒక రితము చెప్తున్నాడు అంటే ఆ రితం ప్రకారమే దాంట్లోనే ఉంది లయబద్ధత. ఆ లయలోనే ఉంది సంగీతం, సాహిత్యం కూడా. కాబట్టి దాన్ని చిన్న చూపు చూడటం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వంట పట్టించుకుని దాని ప్రచారానికి ఎప్పుడైతే మనం నడుం కడతామో అప్పుడు మన సంస్కృతి కోసం మనం కృషి చేస్తున్నట్టు లెక్క అవుతుంది. అవును. మీరు రాజా గారు మీరేం చేస్తారంటే జానపదాల్లో ఇప్పుడు అక్కడ ఒక 10 ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం రోజుకి ఒకటో రెండో అంశాలు ఒక 4 వారాలు అట్లా పెట్టుకుందాం. ఒక సబ్జెక్ట్ పూర్తి అవుతుంది. సరే. అలాగా అందరం అలా కలిస్తే ఒక్కొక్క సబ్జెక్టు ఏంటంటే అట్లీస్ట్ మనకి అందులో ఏంటున్నాయి, ఏంటి చదవాలి,
అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అవును ఓకే అలాగా మనం ఒక ఈ సిలబస్ అంటే ఒక్కొక్క నెల అలా పెట్టుకుందాం. సరే సార్ పెట్టుకోవడం మూలాన మనకి ఐ మీన్ సో ఐ థింక్ అది ఈజీ బాగుంటుంది. నాకు ఇవాళ ఇప్పుడు ఒకసారి అంశాలు ఓపెన్ చేసేసి 2 చెప్తే నేను చదువుకుంటుంటే మీ- ఉదయాన్నే. మీరు మీరు ఓపెన్ చేయండి, షేర్ చేయండి దాన్ని. సిలబస్ ఉంది కదా, సిలబస్ ఇందాక పద్య వికాసంలో పెట్టారు. పద్య వికాసంలో ఉన్నది డౌన్లోడ్ చేసి మీరు అది ఓపెన్ మే- మీరు దీంట్లో ఉషా గారు ఉన్నారు కదా, మీరు ఉషా చేయట్లేరు గారు అనుకుంటా. వెళ్ళిపోయారుగా. మీరు చేయలేరులేండి అది. ఉషా గారు నేను వెళ్ళిపోయారు. వస్తున్నా కంప్యూటర్ ముందే ఉన్నా. ఓకే. అయితే మళ్ళీ దీంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాను. ఆ, ఆ, ఆ. వారు ఆ పని చేసేలోపు ఉమ్, ఇంకా సమయం తగ్గిపోతోంది. ఇక 14 నిమిషాలకు వచ్చింది. ఉమ్, అందుకని మనం ఇంకొక 2 అంశాలు మనం 2 అంశాలను మనం క్రోడీకరించుకుందామండి. ఓకే, చెప్పండి. అదేమిటంటే ఇప్పుడు మొత్తం 4 పేపర్లు మీకు. ఉమ్, ప్రీవియస్‌లో 4 పేపర్లు. 4 పేపర్‌లో ఫస్ట్ పేపరు ఆంధ్ర భాషా చరిత్ర. ఉమ్, భాషా చరిత్ర మీద మీకు 4 సెమిస్టర్లు రాయాలి. అలాగే రెండో పేపరు సాహిత్య చరిత్ర. ఆంధ్ర సాహిత్య చరిత్ర. మూడో పేపరు ప్రబంధ సాహిత్యం. అది శ్రీనాథుడు వరకు కూడా మీరు సెమిస్టర్స్‌లో నన్నయ యుగం నుంచి కవిత్రేయ కవులు, నన్నయ, తిక్కన, ఎర్రన, తిక్కన కాలంలో ఉన్నటువంటి కవులు, తర్వాత ఎర్రన కాలంలో ఉన్న కవులు, శ్రీనాథుడు, పోతన, ఆ ప్రబంధ యుగం దాకా. ప్రబంధ సాహిత్యం అంటే కృష్ణదేవరాయల యుగం. కృష్ణదేవరాయల యుగంలో అష్టదిగ్గజ కవులు వాళ్ళు రాసిన కావ్యాలు అవి అంతవరకు కూడా మీకు ప్రీవియస్‌లో కావాలి. దాంట్లో మీరు ఏ కావ్యాన్ని గురించి అయినా మినిమం నాలెడ్జ్ పెట్టుకుంటే దాన్ని పెంచి రాస్తారు. అవునులేండి. కనీసం ఇప్పుడు పాండురంగ మహత్యం ఉంది. దాంట్లో కథ ఏమిటి? ఉమ్, ఎవరు రాశారు? ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? ఎన్ని పిట్టకథలు ఉన్నాయి దాంట్లో? ఉపాఖ్యానాలు. మెయిన్ కథతో పాటు వర్ణనాత్మకంగా మధ్య మధ్యలో కొన్ని సపోర్టింగ్ కోసం చిన్న కథలు చెప్తాడు. ఏం కథలు ఉన్నాయి? నిగమ శర్మ అక్క అని ఒక ఉపాఖ్యానం ఉంది. నిగమ శర్మ అక్క అనేది ఒక పాండురంగ మహత్యంలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్. గుణాఢ్యుడు అనేవాడు ఉన్నాడు. అట్లాగే ఆమ్, ఒక్కొక్క కావ్యంలో ఉన్న ఒక్కొక్క కథా విశేషం, ఉపకథలు అవి కనీసం మనం వసుచరిత ఉంది, మనుచరిత ఉంది, అలాగే విజయ విలాసం ఉంది. విజయ విలాసం మనకు రాదనుకోండి, తర్వాతది పారిజాతాపహరణం. అట్లాగే రాఘవ పాండవీయం, ద్వ్యర్థి కావ్యం, 2 అర్థాలు వచ్చేటువంటి ద్వ్యర్థి కావ్యం, హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఇవన్నీ చాలా కావ్యాలు ఉన్నాయి. మనం సులభంగా వారాలు గడిపేస్తే టైం పోతుంది. ఉమ్, తర్వాత వీటిని మనం అందుకోలేం. అందుకని ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు 2వ వారం ఇవాళ ఇంతవరకు వచ్చాం. అవును. కానీ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఒక 20 నిమిషాలు ఏదో ఒక ప్రబంధాన్ని తీసుకోవాలి. ఉమ్, ఒక ప్రబంధాన్ని గురించి చెప్పుకోవాలి. ప్రబంధ యుగం అనేది ఉంది కాబట్టి అవును. ఖచ్చితంగా ప్రబంధ యుగంలో ఉన్నటువంటి ఏదో ఒకటి తీసుకుని ఒక 15 నిమిషాల నుంచి 2 భాగాలుగా చేసుకొని ఉన్న 2 గంటల్లోనూ 4 పేపర్లలో అరగంటకు ఒక పేపర్ చొప్పున మనం టచ్ చేయాలి. అలా చేద్దాం, అది బెస్ట్. కానీ అరగంటకి ఒక పేపరు. ఉమ్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అదే పీరియడ్గా పెట్టుకోండి. ఫస్ట్ పీరియడ్ అంటే ఒక 30 నిమిషాలు. అవును. ఈ 30 నిమిషాల్లో భాషా సాహిత్యం, భాషా చరిత్ర. ఉమ్, రెండో 30 నిమిషాల్లో సాహిత్య చరిత్ర. మూడవ దాంట్లో ప్రబంధం. నాలుగోది జానపదం. అట్లా 4గా పెట్టుకుంటే దానికి మనం చేయడం, నెక్స్ట్ హోంవర్క్ తీసుకోవటం. అదే. అట్లా చేస్తే కనుక మనం ప్రీవియస్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఉమ్, ఇట్లా ఈ ఉన్నటువంటి సిలబస్లో నేనిప్పుడు మీకు తెలుగు భాషా చరిత్రలో ఊరికే ఎంట్రన్స్ కోసం ఉమ్, ఇంట్రొడక్షన్ ఒకటి చెప్తాను. తెలుగు భాషా చరిత్ర వచ్చేప్పటికి మొట్టమొదటి పాయింట్ మీకు భాషా కుటుంబాలు ఆర్య ద్రావిడ భాషలో అన్నాడు కదా. భారతీయ భాషా కుటుంబాలు అని అంటే మనకు 4 కుటుంబాలు చెప్తున్నారు. భారతదేశంలో 4 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం భారతదేశం పూర్వం అంటే దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు,
మయన్మార్, బర్మా ప్రాంతం వేరు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వేరు, దేనికి దానికి ఉండేవి. అవును. ఇప్పుడు ఒక సమగ్రమైన భారతదేశాన్ని తీసుకుని అధ్యయనం చేస్తున్నారు. మ్మ్. ఇలా అధ్యయనం చేస్తే ఇందులో మనకు వచ్చినవి 4 భాషా కుటుంబాలు. వాటిల్లో ఆస్ట్రిక్ కుటుంబం అన్నాడు ఒకటి, ద్రవిడియన్ కుటుంబం అన్నాడు ఒకటి, సైనో టిబెటన్ అన్నాడు ఒకటి, ఇండో యూరోపియన్ అన్నాడు ఒకటి. వీటిల్లో ఒక్కో దాని గురించి మనం చెప్పుకోవాలంటే, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, అది కొంచెం దానికి లిపి ఏమిటి, భాషలు ఏమిటి దాన్ని మనం ఎన్లార్జ్ చేయటానికి కొద్దిగా కృషి చేయాలి. మ్మ్. దాంట్లో ఏమిటంటే అందులో కూడా ఆ, పోలికలు ఉన్నటువంటి భాషలు, వైరుధ్యాలు ఉన్నటువంటి భాషలు. ఉదాహరణకి హిందీ ఉందనుకోండి, హిందీ తీసుకుంటే హిందీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటే ఏమిటంటే, సూక్ష్మంగా చెప్తాను, ఇది మనకి తెలుగులో వారు ఎలా చేశారో మనం తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా నేను చదివింది కాబట్టి చెప్తున్నాను. ఇంగ్లీషు భాషా సాహిత్యాలు ఎంఏ ఇంగ్లీష్ చదివినప్పుడు దాంట్లో వచ్చింది, తెలుగులో కూడా ఉంది. ఇది ఎంఏ తెలుగులో కూడా ఉంది. అదేమిటంటే అసలు ఈ భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరాయి, అసలు మొట్టమొదట మాట్లాడిన మనిషి ఎవరు, ఏ దేశంలో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏ భాష మాట్లాడాడు అని మాట్లాడితే దాని మీద కొంత కృషి చేసి హంగరీ అనే దేశాన్ని కొంతమంది రుజువు చేశారు. హంగరీ దేశంలో ఆది మానవుడు మొట్టమొదటగా ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మానవ జాతి పరివ్యాప్తన తూర్పు పశ్చిమ దిశలుగా 8 దిక్కులుగా తరలి వెళ్ళారు. అక్కడి నుంచి అటు ఉత్తరానికి యూరప్ వైపు, పశ్చిమానికి యూరప్ వైపు, ఆఫ్రికా వైపు, పైకి స్కాట్లాండ్, ఇంకా ఉత్తర దేశానికి, తూర్పుగా భారతదేశం వైపు, మొత్తానికి 8 మూలల 8 కుటుంబాలు వెళ్ళారు. వీళ్ళంతా తలగ భాష మాట్లాడుతూ వచ్చారు. అట్లా వచ్చిన దాంట్లోనే ఇరేనియన్ భాష, అందులో గ్రీసు భాష, లాటిన్, గ్రీకు, మరి జర్మనిక్, ఇట్లా ఒక్కొక్క భాషగా విడబడుతూ వచ్చాయి. వీటన్నిటిలో మొట్టమొదట ఏర్పడింది 3 క్లాసికల్ భాషలు, గ్రీకు, లాటిను, సంస్కృతం. మిగిలినటువంటి భాషలన్నీ కూడా దీంట్లోంచే వచ్చాయి. అది ఇండో యూరోపియన్, అటు యూరప్కు వెళ్ళినటువంటి భాషలు, ఇండియా వైపు వచ్చినటువంటి భాషలు. ఇండియా వైపు వచ్చిన భాషలు సంస్కృతంతో పాటు ఉర్దూ, పార్సీ, పర్షియన్, మ్మ్. ఉర్దూ, పర్షియన్, ఇరేనియన్ ఇవన్నీ చెప్తున్నారు. చైనీసు, అట్లా ఇప్పుడు చైనా భాష బొమ్మల భాష, లిపి భాష, వాళ్ళు రాయడం అంతా బొమ్మలతోనే రాస్తారు. మ్మ్. జపనీసు, ఇటు తూర్పు సాంతం ఇటు వచ్చినటువంటి భాషలు, ఇవన్నీ కలిపి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఈ భాషా లక్షణాలు ఏమిటి, కామన్గా ఉన్నవేమిటి, వీటి అన్నిటిలో డైవర్సిఫైడ్గా ఉన్నవేమిటి, అది స్టడీ చేసేది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఇంకో రెండోది ఏమిటంటే ద్రవిడియన్ భాషా కుటుంబం. ద్రవిడియన్ భాషా కుటుంబంలో తమిళ మొట్టమొదట, తమిళ, దీన్ని మూల ద్రావిడ భాష అని దీనికి చెప్పారు. మొదలు చరిత్రకారులు చెప్పింది నిజమో తప్పు మనం ఇప్పుడు చెప్పలేం, కానీ వాళ్ళు చెప్పింది మనం చెప్పాలి, మన పరిశీలన కాకుండా. అసలు ద్రావిడ భాష అనేది, మూల ద్రావిడం అనేది సింధు నదీ తీర ప్రాంతంలో ఉండేది. సింధు నదీ తీర ప్రాంతంలో ద్రావిడులు ఉండేవారు, నల్లజాతి వాళ్ళు ఉండేవారు. ఆఫ్రికాలో ఎలా నల్లజాతి వాళ్ళు, దస్యులు అనేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఎట్లా ఏమంటున్నారు వాళ్ళని, ఆదివాసులు. ఆదివాసులు. ఇక్కడున్న ఆదివాసులు, లంకలో ఉన్నవాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు, దక్షిణ అమెరికాలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఒకే రకమైనటువంటి టెంపరేచర్తో ఉంటారు. వీళ్ళంతా నల్లగా ఉండటం కానీ ఆదిమ జాతుల స్వభావాలతో, భాషలతో ఉంటారు. వీటన్నిటిలో ఒక సారూప్యత కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడే భాషలు కూడా అట్టుంది. కానీ భారతదేశంలో వీళ్ళు మొదట సింధు నదీ తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు. తర్వాత ఆర్యులు అనేటువంటి వాళ్ళు మధ్యప్రాచ్యం నుంచి, మనం హంగరీ అన్నాం కదా, అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఈ సింధు నదీ తీర ప్రాంతంలో వీళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. ఆ యుద్ధంలో ఆర్యులు ద్రవిడుల్ని ఓడించి దక్షిణ దిశగా తరిమేశారు. వాళ్ళు దక్షిణావర్తానికి వచ్చి వాళ్ళకంటే దూరంగా తమిళనాడు ప్రాంతానికి వచ్చి వింధ్య పర్వతాలు దాటొచ్చి ఇక్కడ దాక్కున్నారు. ఇక్కడ వీళ్ళు పెరిగారు ఇక్కడ. వాళ్ళు దాన్ని ఆక్రమించుకుని గంగా సింధు తీర మైదానాన్ని ఆక్రమించుకొని ఆర్యావర్తము అని పెట్టుకున్నారు. వాళ్ళు ఆర్య భాషలు, సంస్కృతం, ప్రాకృతం అవన్నీ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు అని చెప్తారు. అందులోంచి వచ్చినటువంటివే ఉత్తరాది ప్రాకృతిక భాషలన్నీ. అది ఉత్తరాది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, అది దాంట్లోంచి వచ్చి. వీళ్ళు దక్షిణాదికి వస్తే తమిళ, తెలుగు, కన్నడ,
మలయాళీ, ఒడియా, ఈ 5 భాషలు కూడా పంచద్రావిడములు. ఇవి ద్రావిడ భాషా కుటుంబంలో వచ్చాయి అని చెప్తారు. అట్లాగే ఇంకా వీటిలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాటిల్లో సైనో టిబెటన్, ఉత్తరాన టిబెట్, చైనా, ఆ చైనా టిబెట్ ప్రాంతంలో ఉన్న ఒక భాషా కుటుంబం అక్కడ వర్ధిల్లినటువంటిది. 4వది ఆస్ట్రిక్, ఇటు ఆసియా, ఆస్ట్రేలియా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే బర్మా, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దీన్ని తీసుకుని 4 కుటుంబాలుగా విభజించి ఒక్కొక్క కుటుంబంలో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడుతున్నారో అనేది మీరు ఒక వ్యాసం రాయాలి. 2011 సంవత్సరంలో వచ్చిన సెన్సస్ ప్రకారం భారతదేశంలో మరి 122 భాషలు మాట్లాడుతున్నారు. 122 భాషలు భారతదేశంలో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 234 మాతృభాషలు ఉన్నాయి. మదర్ టంగ్గా 234 భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి కూడా కనీసం 10,000 మందికి తక్కువ లేకుండా మాట్లాడుతున్నారు. అలాగే యునెస్కో ఇచ్చినటువంటి దీన్ని బట్టి కూడా కనీసం 10,000 మంది కూడా గనక మాట్లాడకపోతే ఆ భాషను మృత భాష అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది పట్టుకుని ఇవాళ తెలుగును మృత భాష అని అంటాం ఒక నాజూకుతనం అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు తెలుగు వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు కదా, మాట్లాడుతుంటే ఇది మృత భాష అంటే వాడు నోరెట్ట వచ్చింది. అసలు వాడికి ఏం తెలిసిన వాడు ఆ మాట మాట్లాడుతున్నాడు. అది తీసుకుని పత్రికలు వాళ్ళంతా ప్రచారం చేయడం. ఇట్లా మొత్తానికి 2011 సెన్సస్ ప్రకారం ఇట్లా ఇచ్చారు ఇన్ని భాషా కుటుంబాలు. తర్వాత మన రాజ్యాంగం గుర్తించినటువంటివి 22 భాషలు. అవును, భారత రాజ్యాంగం 22 అధికార భాషలుగా గుర్తించింది. అట్లాగే ఈ దక్షిణాది భాషలన్నిటికీ కూడా క్లాసికల్ స్టేటస్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నిటికీ కూడా సాంస్కృతిక భాషలుగా గుర్తింపు ఇవ్వడం ఇది జరిగింది. భాషా కుటుంబాల గురించి మనం ఒక వ్యాసం రాయాలి. మీకు ఫస్ట్ అదే ఉంది, ఆ భాషా కుటుంబాల గురించి రాయాలి. అది కొంచెం మనం డీటెయిల్డ్గా చదువుకుందాము. తర్వాత మీకు నోట్స్లు కూడా వస్తాయి. ఇక్కడ సిలబస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దానిలో ఒక్కొక్క టాపిక్ తీసుకుని ముందుకు వెళ్దామండి. అదే అంటున్నాను. ఒక్కొక్కటి టాపిక్ మీరు అన్నట్టు అరగంట పెట్టుకొని అంతే అరగంటలో ఎవరైనా మాట్లాడవచ్చు, లేకపోతే మీరు దాని గురించి చెప్పడం కానీ అట్లా చేసుకుందాము. చేసుకుంటే మనకి అన్ని కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ లోపల పుస్తకాలు అవి ఇక్కడ నోట్స్లు వస్తాయండి. నోట్స్లు వచ్చినా కూడా సిలబస్ ఇదే కదా, అదే ఇదే సిలబస్ కాబట్టి దీని గురించి మీకు పాఠం ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అనేది మారదు. అవును, కొంచెం డీటెయిల్గా ఉంటుంది. అది మీరు పరీక్షకి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అది తీసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి మీరు అది సెమిస్టర్ 2లో చూడండి, పేపర్ 1 ఎంఏ తెలుగు సెమిస్టర్ 2 సెకండ్ సెమిస్టర్లో. ఇది సెకండ్ సెమిస్టర్. అది సెకండ్ సెమిస్టర్. ముందు సెమిస్టర్ వైజ్ గా వెళ్దాం. ముందు ఫస్ట్ సెమిస్టర్ చూసుకుని ఫస్ట్ సెమిస్టర్ మొదట చూద్దాం, తర్వాత సెకండ్ సెమిస్టర్కి వెళ్ళి అలా చేద్దామండి. ఇక్కడ మనకి టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏది కూడా ఊరికినే గ్యాస్ కొట్టి టైం స్పేర్ చేసి వద్దండి. అందరికీ టైం వాల్యుబుల్. అవునవును, ఎందుకంటే మీరు రికార్డు పెట్టిన తర్వాత కూడా చూసేవాళ్ళు కూడా ఇది మనకు ఉపయోగం అని అనుకునే విధంగా ఉండాలి. అదే కరెక్ట్. అంతేగాని ఏదో చెప్పేశారా అయిపోయింది ఎందుకు మనం అక్కడికి వెళ్ళటం అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. అవును, పరీక్షకు వెళ్ళినా వెళ్ళకపోయినా మన భాషా సాహిత్యాల గురించి అందరూ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కాదు, అవును, మంది ఎంతమంది ఉన్నా ఇది యూట్యూబ్లో పెడితే అంతమందికి వెళుతుంది. అవునవును, ఎంతమంది చూస్తే అంతమందికి వెళుతుంది. అదే. ఓకేనండి, మనకు 5 గంటలు అయింది, మీకు 6 అవుతుంది. 2 గంటలు అయింది. మీరు రికార్డ్ ఆపేస్తారా? ఆ రికార్డ్ ఆపండి.